పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేవుడి కోసమే పుట్టి దేవుడి కోసమే పెరుగుతూ దేవుడి కోసమే బ్రతికే వాళ్ళని సాధువులు అంటారు. అలాంటి సాధువుల్లో ఒకరు రుద్ర సాధువు. ఆయన ప్రస్తుతం మనతోటే ఉన్నారు. యాక్చువల్లీ నమస్తే స్వామి. యాక్చువల్లీ స్వామి గురించి మనకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే స్వామి ఇప్పటికే చాలామందికి తెలిసిపోయారు. ఎందుకంటే దేవుడి కోసం ఆయన పోరాటం కొనసాగిస్తున్నారు కాబట్టి. స్వామి, ఎలా ఉంది ప్రస్తుతం మరి సనాతన ధర్మం ఎలా ఉంది భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ప్రేక్షకులందరికీ కూడా తెలియాల్సిన విషయం మీరు అడిగిన ప్రశ్న. శివరుద్ర సాధువు దైవం గురించి తిరుగుతూ ఉన్నాడు, ధర్మం గురించి తిరుగుతున్నాడు అనే విషయంలో ఎక్కువ శాతంగా కూడా యావత్ తెలంగాణ నుంచి యావత్ భారతదేశం అందరూ దైవాధీనంలో ఉండాలనేది మా యొక్క మొదటి కోరిక, చివరి కోరిక. ఎందుకంటే దైవాధీనంలోనే ఎందుకు ఉండాలి స్వామి, అమ్మా నాన్నల ఆధీనంలో ఎందుకు ఉండకూడదు, లేదా గురువుల ఆధీనంలో ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నలు ఈరోజు సమాజంలో చాలామందికి వస్తాయి. ఎందుకంటే అల్ట్రా మోడర్న్గా థింకింగ్ ఉన్నది ఇప్పుడు. దైవాధీనం ఏంటంటే స్వామి, దైవం శాశ్వతమైన వాడు, దైవం శాంతియుతముగా నిర్ణయాలు ఇచ్చేవాడు, దైవం నీ కోసము నిన్ను నువ్వు తెలుసుకోవడానికి సర్వస్వము నీ పక్కనే ఉన్నవాడు. తల్లిదండ్రుల పాత్ర ఒక సమయానికి, ఒక జీవితానికి ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసరికి తనువు చాలించగలరు. కానీ తనువు చాలించకుండా నీవు తరతరాల తనువులని చూసే విధముగా, వంశాల అభివృద్ధి అంశాలపై ఆధారపడే విధముగా, కారణ జన్ములని కనే విధముగా, పుట్టు పూర్వోత్తరాలు ఆది బీజమై నిన్ను చూస్తూ 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 అలానే ఉండిపోయి ఏ రోజో ఒకరోజు నా బిడ్డ ధర్మమై నా వైపు చూస్తాడేమో అని ఎదురు చూసే ఒకే ఒక శక్తి దేవుడు. ఇన్ని తరాలు పుడతాం, ఒక మానవ శరీరం 84 జన్మలు. 84 జన్మలలో ఒక మనిషి ఏదో ఒక జన్మలో పుణ్యం సాధిస్తాడు. ఇదైతే ధర్మం ముఖ్యమైనది, ఎందుకంటే రుజువు చేయబడ్డాయి ఇవన్నీ. 84 జన్మలు ఒక మానవ శరీరం, బాగా గుర్తుపెట్టుకో మిత్ర, 7 జన్మలు కాదు. కానీ అంటే అందులో ఒక జన్మ మానవుడి జన్మ కదా, మానవుడి జన్మలో మరి పాపాలు చేస్తారు, చాలా మంది హత్యలు చేస్తారు. మరి దానికి మరి మిగతా 84 జన్మలు అన్నది మానవుడిదే. మిగతా అన్న పశువులో లేకపోతే జంతు రాశులది కాకుండా ఒక మానవ శరీరం మీద ఉంది కదా, నీది 84 సార్లను అవతారాన్ని అవకాశాలను ఉపయోగించుకుంటావు. ఇప్పుడు ఈరోజు నువ్వు పూరా లోకల్ ఛానల్లో యాంకర్ అయితే ఒక జన్మలో నువ్వు పూరా లోకల్ ఛానళ్ళల్లో ఎండి ఉండవచ్చును. ఇది నీ జీవిత చక్రంలో నువ్వు రుణ బాధ్యతలు, రుణాలని నీవు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉండకుండా వారి రుణంలో నువ్వు తీసుకొని కొన్ని పుణ్యమైన కార్యక్రమాలు చేసే ఒక జన్మ అయితే, నీ భార్యకి నువ్వు ఒకప్పుడు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన వాడివై ఉంటే ఆవిడకి ఈ జన్మలో నువ్వు భర్తవు అనుకో, గత జన్మలో ఆవిడ నీకు భర్త ఉండవచ్చును. జన్మ జన్మకి పరమాత్ముడు నీ యొక్క అవసరాలని ప్రకృతికి దగ్గరగా పెట్టి 84 అవకాశాలు ఇచ్చాడు అంటున్నాను. అమ్మ అవుతావు, నాన్నమ్మ అవుతావు, తాతవు అవుతావు, ముత్తాతవు అవుతావు, బామ్మర్ది అవుతావు, బావ అవుతావు. ఇవన్నీ ఎందుకు అవుతావు? ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఒక ఛానల్ నుంచి నువ్వు వచ్చావు శంకర, టక్కున నేను వేరే వంశానికి నేను పోయి ఒక వారసుని కాలేను. అవును, నాకు హక్కులు ఉండవు. నా హక్కులంతా నా వంశమే, నా హక్కులంతా నా ఇల్లే. తాతనైనా, ముత్తాతనైనా, మనవడినైనా, మునిమడవడినైనా నా హక్కులు నా వంశమే. సరే స్వామి, మీ వంశం అంటున్నారు, మేము సనాతన ధర్మం కోసం పోరాడతాము అని అంటున్నారు. అమ్మ నాన్నల కంటే దేవుడే ఎక్కువ అంటారు ఒక్కొక్కసారి, మళ్ళీ అమ్మ నాన్నలు ముఖ్యమే అంటారు. ఇవన్నీ చెప్తున్నా కూడా మరి ఎందుకు గుళ్ళపైన మీరు దాడులు ఆపలేరు? ఎక్కడ జరిగాయి దాడులు గుళ్ళపైన? ఎక్కడ జరిగాయి? బంజారా హిల్స్ లో దాడి జరిగింది కదా. దాడి జరిగిందా? అది కూల్చేశారు కదా. కూల్చేసేయడానికి దాడికి చాలా తేడా ఉంది శంకర. ఇప్పుడు బంజారా హిల్స్లో గుడి విషయంలో ప్రభుత్వం దాడి చేయలేదు, దాన్ని దాడి అంటున్నారు కదా, మరి బయట అందరూ వంట అయిపోయిందా దానికి? దట్ ఈస్ కాదు. ఒక యాంకర్ నువ్వే దాడి అంటే సామాన్యమైన ప్రజలు ఏమని చూడాలి, దాన్ని ఏమని థింక్ చేయాలి? వాళ్ళు యాంకర్ చెప్పింది నిజం అనుకోవాలా? ప్రభుత్వ స్థలంలో ఉన్న గుడిని ఎన్నో సంవత్సరాల నుంచి, 80 ఏళ్ళు 90 ఏళ్ళ నుంచి ఉన్న గుడిని ఒక ఉత్తర్వులు అంటే నోటీసులు ఇవ్వకుండా గులగొట్టింది, కూల్చివేశారు అనేది న్యూస్. దాడి అని అంటే వేరే వేరే రాజ్యాల నుంచి వచ్చి వేరే 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 మతాల కులాల వాళ్ళు వచ్చి మనుషులను ఎదుర్కొంటూ పోయి గుడిని గులగొడితే దాడి అనాలి. ప్రభుత్వ అధికారులే వచ్చారన్నారు, మీరే ఏమంటారు గొడుగు పట్టుకుని ఎంఆర్ఓ కూర్చుందని అన్నారు ఛానళ్ళల్లో. ఆవిడ జేసీబీ పెట్టి గులగొట్టించిందని అన్నారు. గులగొట్టించిన తర్వాత
అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేయకూడదని చాలా మంది వచ్చి మాకు నోటీసులు ఇవ్వలేదు, అది ప్రభుత్వ స్థలమైన ధర్మం అనేది ఇంకా ఉండడం చేత నోటీసులు ఇస్తే మేము ఏమన్నా ప్రభుత్వానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం, అంటే మాకు కావాలి ఈ స్థలం 100 గజాల గుడి 80 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవడం, ఇలాంటి విషయాలకు అవకాశం. ఇప్పుడు మీరు అన్నట్టుగా దాడి జరిగింది అని అంటే స్వామి, దాడికి ప్రతి దాడి, ఇప్పుడు దాడికి ఎవరు పాల్పడ్డారు? అక్కడ ప్రజలందరూ వచ్చారు, వానరసేన, సాధు సంతులు, సామాన్యమైన వాళ్ళు, శివసత్తులు, మిగతా వాళ్ళు రాజకీయ అందరూ వచ్చారు కదా, అందరు దాడి చేశారు. అక్కడ ప్రభుత్వాన్ని గుడి ఎందుకు గులగొట్టారని అడిగారా? ఎందుకు కూలగొట్టారన్నారు? బోనం పెట్టడానికి కూడా వెళ్ళారు కదా. అంటే వాళ్ళు ఏం అడిగారంటే మా హక్కులు అడిగారు. వీ హ్యావ్ రైట్ టు ఆస్క్. దాడి జరగలేదు. దాడి అంటే ఏంటంటే స్వామి, ప్రభుత్వాలనో లేకపోతే ఇంకెవరో వ్యక్తులను 10 మందో 20 మందో ఎగబడి కొడితే అది దాడి. దాడికి దండయాత్రకి తర్వాత సరే, ఇప్పుడు ఆ కూల్ చేసిన చర్యను మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగి సంతకాలు పెట్టి గుడి గోపురాల విషయంలో ముందుకు రావాలి అని చెప్పేసి కాగితాలు పెట్టిన దాంట్లో చాలా మంది సాధువులు ఉన్నారుగా, అది మీకు ఎవరికి తెలియదు ఏం కాగితాలు పెట్టి. అవును, అసలు బయట ఏం రాలేదు న్యూస్. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు నువ్వే అన్నావు దాడి అని, కాబట్టి మిగతా వాళ్ళు వచ్చేసి ఓ పెద్ద దండయాత్ర అంటారని దాన్ని ధర్మబద్ధంగా సాధువులందరూ, కంచి పీఠాధిపతులు, కేదార్నాథ క్షేత్రాధిపతులు, తర్వాత రాజరాజేశ్వరి పీఠాధిపతులు, మిగతా పీఠాధిపతులు అందరూ 20-25 మంది కలిసి సానుకూలంగా కలెక్టర్ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి అధికారికంగా ఒక ఉత్తరాన్ని అందజేసి మాకు గుడి 100 గజాల స్థలాన్ని కాపాడుకోవాలి, దానివల్ల భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటాయి, దానివల్ల కొందరి భక్తితత్వం మీద ఆటంకాలు కలుగుతాయి అనేది ఉద్దేశపూర్వకంగా పోయాం కదా. దాడి అని అన్న విషయం వచ్చేసరికి మీరు అంటే ఏం చేస్తున్నారు అని అంటే ఇది సామరస్యంగా ప్రభుత్వం నుంచి అడగాల్సిందా కాదా? మరి ఇప్పుడు అసలు ఎక్కడి వరకు వచ్చింది స్వామి బంజారా హిల్స్ టెంపుల్ విషయము? ఇప్పుడు మీరు అడిగినట్టుగా స్వామి, ప్రభుత్వం కొన్ని నివేదికలు అందజేసింది. ఒక విషయం, కొంతమంది పెద్ద మనుషులు విషయ వివరణని లోతుగా తీసుకెళ్తూ ఉన్నారు. స్థలం ఇవ్వడం అనేది తథ్యం, గుర్తుపెట్టుకోమాట. చాలామంది చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటారు కాబట్టి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ వస్తూ ఉంటాయి. రాజకీయంగా కొందరు మాట్లాడుతూ వస్తారు, కొందరు వచ్చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగానో తిట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సాధువులందరం మాట్లాడిన మాట కూడా బాగా చరిత్రలో వెనక్కి చూస్తే గుడి గురించి గొడవడి గెలిచిన తరుణాలు ఎక్కువ ఉంటాయి. మనం అడిగింది 100 స్థలం, 100 గజాల స్థలమే. మళ్ళీ మనం సొంతమైన స్థలం అడుగుతలే కదా. 80 సంవత్సరాల చరిత్ర అంటే అప్పుడు ప్రభుత్వం కూడా లేదు. 1954 ప్రభుత్వం ఫామ్ అయ్యింది. బిఫోర్ 1954కి అప్పుడు రాజులు ఉన్నారంటారు, తర్వాత ఇవి వేరే వాళ్ళే అంటారు, నవాబుల ల్యాండ్ అంటారు, ఏదైనా అంటారు. అంటే ఆ ల్యాండ్ వచ్చేసేసి ఇప్పుడు ప్రభుత్వం రాకముందు నుంచి ఉన్నట్టే 80 సంవత్సరాలు కదా స్వామి. 80 సంవత్సరాల సమస్య ఉంది కాబట్టి పెద్దమ్మ తల్లి గుడి విషయంలో న్యాయమే గెలవాలి. ఇప్పుడు బంజారా హిల్స్ ప్రాంతంలో కొంతమంది ఏమంటారంటే ప్రైమ్ లొకేషన్, కోట్లకు అమ్ముకుంటారు చేస్తారు అంటారు కదా. ఒక మాట అందరి మనసుల మీద ఇట్లా చేతి పెట్టుకొని ఆలోచిస్తాం. ఎవరైతే కొంటారో లేకపోతే ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తున్నాడో ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాడు అనుకుందాం. మరి ఆయన గారు గుడి లేకుండానే కడతాడు అక్కడ మాట. ఇప్పుడు వేరే కులస్తుడు తీసుకుందాం అనుకుందాం, వేరే మతస్థుడు తీసుకుందాం, మన హిందువే అనుకుందాం. వారి యొక్క దేవతలను ఎవరినొకరిని పెడతాడా లేడా? పెడతాడు ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు అక్కడ అమ్ము ఉండడం తప్పు ఎట్లయితుంది అంటున్నా. మా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కట్టేసావు శంకర, 100 గజాల స్థలము 100 అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత అందులో ఉన్న వాళ్ళే పూజించడానికి వస్తారు కదా. మరి ఇది కూడా సబాబైనదే కదా. ప్రభుత్వం ఆ ధోరణిలో ఆలోచిస్తుంది, ఆలోచించి ముందుకు రావాలి. దాని గురించే సాధువులందరం కూడా ఏంటంటే గుడి ఖచ్చితంగా ఉపయోగపడేదే. మసీద్ కడితే ఉపయోగపడదా? చర్చ్ కడితే ఉపయోగపడదా? మరి ఈరోజు మనం ఎందుకు హెచ్చరిస్తున్నాము, ఎందుకు పోతున్నాము, లేకపోతే ఎవరు ఏమంటున్నారు అని అంటే ప్రభుత్వం ఒక ఆలోచనతో వచ్చింది అక్కడికి. ఆ ఆలోచన మనం అందరం పునరుద్ధరించాము, మాట్లాడాము, గొడవలు పడ్డాము, మాకు ఇవ్వండి అన్నాము, అడిగాము, చెయ్యొద్దు అని అందరూ పోరాడారు. ఇట్ ఈస్ నాట్ మీరు అన్నట్టుగా అదొక దాడిలాగా ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న విధంగా లేదు. విశేష వివరణ పోలేదు. సామరస్యంగా కూర్చొని మాట్లాడే పద్ధతులలో పెద్ద వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు, చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు స్వామి, మీడియా ఛానళ్ళు వచ్చారు, రాజకీయవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. మేము గుడి ఖచ్చితంగా కావాలి అని పోరాడుతున్నామే అని అన్నారే కానీ గుడి ఎట్లా ఇస్తారో చూస్తామని అన్నారు ఎవరైనా? ఎవరు అనలేరు కదా. రాజకీయవేత్తలు కూడా వాళ్ళ స్వలాభానికి మాట్లాడినా కూడా గుడి కావాలనే మాట్లాడారు. అది పెద్దమ్మ తల్లి అంటే.
కాబట్టి గుడి వస్తుంది అక్కడికి, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ముమ్మాటికి రావాల్సినదే. ఎందుకంటే ఒక వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాకపోవచ్చు కానీ మన వాళ్ళు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇప్పుడు మొన్న 12 తారీఖు మొన్న రీసెంట్గా ఏదో బంద్ అని పిలుపునిచ్చి బంజారాహిల్స్ రోజు చాలామంది లోపల వేసేసారు స్వామి, అరెస్ట్ అని అదని అందరూ వేసేసారు కదా. బాగా గమనించండి, అలా వేసిన దాంట్లో కూడా ప్రజలలో చైతన్యం పెరుగుతూ వచ్చింది కానీ తగ్గుతూ రాలే. ఇప్పుడు కొంతమందిని రాజకీయవేత్తలను లేకపోతే ఇంకెవరు ఉన్నా కూడా లోపల ఏమని వేసిందంటే వాళ్ళు రావడం చేత కొంచెం అక్కడ చర్యకు ప్రతిచర్య ఏదన్నా స్పందన హెవీగా అవుతుందన్న ఉద్దేశమే కానీ వాళ్ళని వచ్చి అడగకూడదని అనలేదే ప్రభుత్వం. అవును, నో బడీ హ్యావ్ ఎ రైట్ టు స్టాప్ సమ్వన్. నీ యొక్క థాట్స్ని ఐ కెనాట్ స్టాప్ ఇట్, యూ హ్యావ్ ఎ రైట్. అకార్డింగ్ టు ది అంబేద్కర్ రాసిన ప్రతి ఆర్టికల్ ఇఫ్ యూ టాక్ యూ హ్యావ్ ఎ రైట్. గుడిసెలో ఉన్న వాళ్ళకే రైట్ ఉన్నది అన్నప్పుడు వై కెనాట్ మనకెందుకు లేదు? ఒక రైట్ ఎడ్యుకేటెడ్ నువ్వు పొలిటికల్గా ఉన్నావు లేదా ఏమంటారు ఛానళ్ళల్లో ఉన్నావు అంటే ఎవ్రీబడి షుడ్ టాక్ అబౌట్. అంటే మనం అడుగుతుంది జస్టిఫికేషనే కదా, అంతేగాని 100 గజాలు ఇవ్వకపోతే మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కూర్చుంటున్నాం ఏందాడ, ఇవ్వమని అడుగుతున్నాము. కాకపోతే మాట మనది కొంచెం బాధతో కోపంతో ఉండడం వల్ల ఆ ఆవరణ ఆ ప్రాంతం అంతా భయ ఆందోళనలకి లాఠీ చార్జ్ దాకా పోయింది. ఎంతమంది అమాయకులు ఉన్న మన మిత్రులు హిందువులు వానరసేన కానీ శివసేన కానీ బజరంగ దళ కానీ ఎంతమందికి దెబ్బలు పడ్డలేవు స్వామి, ఎంతమందికి బాధ అవుతుంది. ఆ బాధ కాదా? ఎంత బాధ మనసు బాధ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు సాధువులు, ఏం పొడిచేస్తున్నారు సాధువులు అన్న నువ్వు ఈ ప్రశ్న సాధువుల తత్వం కాదు. సాధువుల తత్వం ధర్మస్థాపనము, అంతే. యుద్ధం చేయడము విజృంభించడం కాదు. అక్కడ ఒక సాధువు యొక్క నాలుక ఇతిహాస శాసనాల పురాణాల గాథని వివరించడము, మర్రి చెట్టు కింద కూర్చొని లక్షల మందికి జ్ఞానోదయం చేస్తున్న ఎంతమంది గురువులు లేరు ఈరోజు. పీఠాధిపతులు మఠాధిపతులు అంటే నేను వాళ్ళ మీద ఊరికే విరుచుకపడతా కదా. ఒక మాట ఓపెన్గా నేను మనసులో మాట ఏం చెప్తా అంటే పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఆ మర్రి చెట్టు కింద కూర్చొని భక్తులకి జ్ఞానోదయమే చేస్తున్నారు కదా. మరి పీఠాధిపతులు మఠాధిపతులు మరి బంజారాహిల్స్ విషయంలో అక్కడికి రాలేదు, కనీసం వాళ్ళ అభిప్రాయం కూడా వెలిబుచ్చలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడతారు, రానోళ్ళ గురించి ఎగబడతారు కదా. నేను చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా మంది సాధువులు వచ్చారు అక్కడికి. వచ్చిన ప్రతి సాధువుని మీరు క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది సాధువులు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు వానర సేనకు సంబంధించిన వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినప్పుడు మరి అక్కడ 5-6 మంది సాధువులు ఉన్నారు కదా. ఇప్పుడు నా మిత్రులు ఉన్నారు, నా తోటి మిత్రులు, నా తోటి సహోదరులు, నా సోదరు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ రావాలని ఉందా? వాళ్ళ ఛానళ్ళకి రావాలని లేదు కదా. దే డిస్కస్డ్ అలాట్ విత్ ది గవర్నమెంట్ టు అలాట్ ఏ డాక్యుమెంటేషన్, న్యాయపరంగా ఇవ్వండి అని. అంత మాత్రాన వాళ్ళు బయటకు వచ్చి ఇక మేము వచ్చామని బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? శివరుద్ర సాధువు అక్కడికి ఎందుకు వచ్చిండు, ఏం చేస్తున్నానంటే మేము శివభక్తులము, మా తత్వం వేరు. మేము నేరుగా ఎక్కడైతే ఏమి జరుగుతుందో ఆ స్థలానికి నాకు రావడం మొదటి నుంచి మా గురుదేవుల నుంచి మా యొక్క ఆశీర్వాద బలం, సమస్య నేరుగా చూసి నిర్ణయం తీసుకోవడం నాకున్న లక్షణం. స్వామి ఇప్పుడు సాధువులు స్వామి ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం మనం, మీడియాలోకి వస్తున్నారు, బయట కూడా ప్రజలు కూడా అంటే అందరు చూస్తున్నారు. అంటే వాళ్ళు శ్లోకాలు చెప్తారు దేవుడి గురించి అన్నీ, అంటే దేవుడు ఎలా స్టార్ట్ అయ్యాడు, ఎలా వెళ్తున్నాడు, ఎలా ఉంది, ఇవన్నీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు స్వాములు. అలా ఒకరికొకరు విమర్శించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం బయట. స్వామిని విమర్శించుకుంటారు అంటే పలానా స్వామి ఇలాంటి వాడంట, పలానా స్వామి అలాంటి వాడంట అని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పలానా స్వామి ఎలాంటి వాడంట అని చెప్పిన స్వామి అంటే కొందరు ఉంటారు కదా అంటున్నారు. నేను అడుగుతున్నా, ఫలానా స్వామి ఫలానా స్వామి ఫలానా ఫలానా అని చెప్పిన వాడే ఫలానా. ఆయనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. సాధువు లక్షణం ఏంటంటే ఒక భిక్షాటకుణ్ణి కూడా మహానీయుడులాగా చూడడం. ఒక సాధువు లక్షణం ఏంటంటే ఒక దొంగని కూడా పరిస్థితి రీత్యా నువ్వు వచ్చినావు, నీకు ఈ అవకాశాలు ఉన్నాయని చూడడం. ఒక సాధువు లక్షణం సామాన్యమైన ప్రజల యొక్క చైతన్యాన్ని ఒక దేశ రక్షణకో కుటుంబ రక్షణకు ఉపయోగపడేలా చేయడం. ఒక సాధువు అయ్యి కాషాయం వేసి రుద్రాక్షలేసి నీవు వేరే సాధువుని కుళ్ళుకు తంత్రం చూపించిన మహానీయుడు సాధువు ఎలా అయ్యావు? కాబట్టి వాళ్ళకు శతకోటి దండం పెట్టి, నాయన సాధువు అనేవాడు చదువు, జ్ఞానం, విద్య, అర్హత, సంస్కారం, మర్యాదలన్నిటినీ దీని మీద కప్పుతాడు కదా. మరి ఇది కప్పిన నీవు వేరే వాళ్ళని నువ్వు తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు సాధువు అని నీవే అనుకుంటున్నావు అని అర్థం.
మహాముఖంటి చేతుల అధికారం లేదా సృష్టిని ముంచేది? మరి ఎందుకు ముంచట్లేడు ఆయన? మహావిష్ణువుకు లేదా సుదర్శన చక్రమేసి నీ తల నా తల తీసేది? ఎందుకు తీస్తలేడు ఆయన? ఒక నియమం, ఒక ధర్మం, ఒక ఆచరణ, ఒక క్రియా ప్రక్రియకి మనందరము తల వంచాలా. అదే ధర్మ మార్గం. నువ్వు అన్నట్టుగా నా మీద చాలామంది అంటారు, అబ్సల్యూట్గా అంటారు నా మీద. నన్ను లైవ్గా ఏ సాధు అనలేడే, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అవును, నువ్వు మాటికి మాట్లాడమని అంటున్నా, చాలా మంచిదే. నువ్వు ఒకసారి పడుకునేటప్పుడు నీకు గుర్తుకు రాదా నువ్వు ఇలాంటి వాడు? మరి నిన్ను నువ్వే గెలవలేని వాడివి ఒక సాధువుని గెలవగలవా శంకర? మనస్సుని గెలవలేని నీవు అవతల వ్యక్తి అంతరాత్మని గెలవగలవా? నిన్ను నువ్వు గెలవలేని ఒక సాధువువి పరమాత్ముడి ధర్మబోధన చేయగలవా? దానివల్ల ప్రజలు మారగలరా? కూర్చొని మాట్లాడితే కాదు శంకర, రుజువులతోని మాట్లాడినప్పుడు ధర్మస్థాపన జరగాలి. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, అందరికీ తెలుసు ఆయన అన్నారు. అందరికీ నేను ఎందుకు తెలుసు శంకర? నేనేమైనా పోటుగా అయినా? నేను పోటుగా అయినా స్వామి? ఎందుకు తెలవాలి నీకు? నేను ఎందుకు తెలవాలి ఛానళ్ళలో? మాట దేవుడి గురించి కోసం కోట్లాడినా నేను ఒక మాట చెప్తే, నేను గెలిచినా రుజువు చేసినా ఐ ప్రూవ్ ఇన్ మై సెల్ఫ్. ఎల్లూరి శ్రీనివాసుని సంవత్సరం ఏకదాటిగా పోరాడినప్పుడు ఎంతమంది నా మీద అటాక్ చేశారు, ఎంతమంది నా మీద పరోక్షమైన ఫోన్లు చేసి నన్ను బెదిరింపులకు చేశారు, ఎంతమంది ఆయన గురించి నీకెందుకు అని అంటే కూడా టాటా తీసి కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి ఏర్పాటు చేసిన. ఆడ గెలిచినా లేదా? నేను అధర్మం అయితే పరమాత్ముడు నన్ను ఫస్ట్ లోపటేసేవాడుగా, నన్ను లోపట నుంచి రానికుండా పెట్టేవాడు కదా. మరి ఈ రోజు శివరుద్ర సాధువు కోసం 45 లక్షల మంది భక్తులు రెడీగా సిద్ధంగా మాట మర్యాదకు ఉన్నారు అని అంటే, నేను ధర్మం వైపు నిలబడి శ్రీనివాస్ చేసింది తప్పు అని చూపించిన. శ్రీనివాసుని సాధన గురించి తప్పనిలే. నేను బాగా గమనించాల్సిన ప్రశ్న ప్రేక్షకులందరూ తెలవాల్సింది ఏంటంటే, శ్రీనివాసు సాధన తప్పు చేస్తున్నా అనలే లేదు. నేను అన్నది దుస్తులు లేకుండా ఆడవాళ్ళని అవమానపరిచే విధముగా ఈడ పెళ్లి చేసి ఆడ పెళ్లి చేసి బ్రహ్మ విష్ణు అని పేరు పెట్టి నువ్వు దాని పేరు సనాతన ధర్మం అని పెట్టి అఘోరాల పేరు తప్పు చేస్తావా? వాళ్ళు ఆడపిల్లలంటే ఎంత గౌరవంగా సగౌరవంగా సంస్కారవంతంగా సమాజానికి బయటికి రాని వాళ్ళని నువ్వు రోడ్డుకి ఈల్చి చెడు చేస్తావా? అక్కడ ధర్మాన్ని మనం కాపాడినామా లేదా? ఇప్పుడు అందుకని కదా నువ్వు నేనైనా ఇంకెవరైనా మాట్లాడడానికి ముందుకు వచ్చామే కదా. నేను చెప్పిన వర్షన్ని ధర్మమై ఉన్నదంటేనే అందులోకి ప్రూవ్ చేయగలిగిన వాడిని ప్రూవ్ చేశాను. ఎందుకు ప్రూవ్ చేశాను? శ్రీనివాస్తో నాకేమైనా ప్రత్యేకమైన చర్చలు ఉన్నాయా? వాడు నాకేమైనా ఇచ్చాడా? నేనేమైనా ఇచ్చానా? ఆడపిల్లల యొక్క దృష్టి ఈయన వల్ల మారుతుంది అని, సనాతన ధర్మం అంటే ఇలానే ఉంటుందని మిగతా అమాయకులు నమ్మేస్తారు అని, వేరే వేరే కులం వేరే వేరే మతస్థులు మనల్ని అవహేళన చేస్తారు అని, వీడి వల్ల ఒక చీడ పురుగు వల్ల పంట పొలం మొత్తం పాడవుతుందని చెప్పి ఒక సమస్య బాగా పెరిగి ఒక ఆడబిడ్డ దగ్గర మెడలో తాళి కట్టినాక మొదలుపెట్టిన వీడికి అసలైన శివపాశం వేయడం. అప్పటిదాకా నేను శ్రీనివాస్ని ఏమన్నా, అవును మీరు కాంట్రవర్సీలు నడుస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ ఇచ్చావు, నేను ఒక ఛానల్, ఇది నడిచింది. కానీ ఆ రాధిక అనే అమ్మాయి వచ్చి నాకు తాళి కట్టి నన్ను మోసం చేసి నన్ను ఆడుకున్నాడు నన్ను ఇది చేశాడు గురువు గారు అన్న తర్వాత నాకు కూడా పిచ్చి పీక్ స్టేజ్కి వస్తుంది. అంతే కదా. అప్పుడు నేను రుజువు చేయబడ్డా. శ్రీనివాస్ ముమ్మాటికి శివరుద్ర సాధువు కార్నర్ చేస్తే జైలుకు పోలేడు, తప్పు. శ్రీనివాస్ కూడా చెప్పే విషయం ఏంటంటే, ఆయన చేసిన కర్మల ఫలితాన్ని తీసుకొచ్చుకొని అతనికి ఆయనే ఆడ తాళి కడతావు ఈడ తాళి కడతావు, కాశీలకు పోయి మిమ్మల్ని మంత్రంతో లేపేస్తానంటావా? బోడిలింగం గాడి మళ్ళీ వేరే మతస్థుల మీదకి వెళ్తావు, కొంచెం వేస్తావా? చీరేస్తా అంటున్నాడు, తల వేసేస్తా అంటున్నాడు వేరే మతస్థులని. అంటే ఇది సాధు లక్షణాలు కావు శంకర. బ్రహ్మ విష్ణువు లక్షణం పరమేశ్వరు లక్షణం అసలే కాదు కదా. ఈరోజు శివరుద్ర సాధువు మాట్లాడిండు, శివరుద్ర సాధువు అదు అన్నాడు అని అంటే ధర్మం గురించి పోరాడడం తప్ప, ధర్మం గురించి మాట్లాడడం తప్ప, ధర్మాన్ని స్థాపించడం తప్ప. సాధు సత్పురుషుల ముఖ్యమైన లక్షణం ఏం తెలుసా మిత్ర? సుభిక్షమైన సమాజాన్ని ఏర్పరచడం. అది ఏర్పరచడానికి నువ్వు ముందుకు పోవడం తప్పే ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస్కి అంటే రిమాండ్కు తరలించారు, జైలు శిక్ష పడ్డది, ఇప్పుడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఎలా అనిపించింది మీకు? అసలైన విశేషం వీరని తెలియాల్సింది ఏంటంటే, శ్రీనివాస్ ఎన్ని రోజులు జైల్లో చాలా స్వచ్ఛగా చాలా ఎవరిని కనబడకుండానో మొత్తానికి ఏదో విధంగా ఒంటరిగా ఏడిచాడు కదా. అసలైన ఏడుపు ఇప్పుడు ఏడుస్తుండు కదా. ఏం ఏడుస్తున్నాడు? సమాజంలోకి రాలేకుండా, నలుగురులోకి వచ్చి మాట్లాడకుండా, నమ్మకం అనేది వచ్చి చూడకుండా, మరి ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా. అంతకంటే పెద్ద ఏడుపు ఉందా శిక్ష? జైల్లోనన్నా కనీసం నీకు కంచంలోకి వచ్చేది అన్నం తీసుకోవా, తింటే తినలేదంటే పాడేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా కూడా నేసేవాడు. ఓకే, అంటే ఒక మనిషికి అసలైన శిక్ష ప్రజల్లోకి రాకపోవడంలో ఇప్పుడు అవమానమే కదా. నువ్వు ఆ రోజు మంచిగా పోయినావు, బాగున్నావు, ధర్మంగా ఉన్నావు, కాపాడబడ్డప్పుడు నీకు ఎంత విలువ ఉండే. నువ్వు ఎక్కడెక్కడికి వచ్చినప్పుడు నిన్ను ఏదో ప్రజలైతే గౌరవించరుగా నిన్ను.
ఆ గౌరవాన్ని నువ్వే కదా కాలద్దనుకున్నావు. మరి ఈరోజు ఎక్కడో అడవిలో చిన్న సిగ పెట్టుకొని కూర్చొని నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పకు అని అంటున్నావు అంటే అందరు నిన్ను కనిపెట్టిన రోజు నువ్వేగా నాశనం చేసుకున్నావు. వాట్ రైట్ యూ హ్యావ్? ఆయన ఇప్పుడు మంచిగా మారిపోయిండు అని రుజువు ఇంకా కావాలి. సమాజం మనం ఎంత అమాయకులం అంటే ఒకసారి ఆలోచించు. శ్రీనివాస్ని కనబడ్డాడే అనుకుందాం, సడన్గా నువ్వు పోతున్నావు, నీ దగ్గరకు వచ్చాడు, స్వామి నేను ఫలానా నాతో 10 నిమిషాలు మాట్లాడు స్వామి, ఏదైనా తిందామంటే నువ్వు తింటావా పారిపోతావా? ముమ్మాటికి మానవత దొరుకుతుందో చెప్పు, తింటావుగా? తినను, పారిపోతా శ్రీనివాస్ అడిగితే. అంటే నువ్వు అసలైన ద్రోహి నువ్వే ఉన్నావు. అయితే ఎందుకంటే మానవత లేదు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఆయన వల్ల ఒక చీడ పురుగు వల్ల మొత్తం పంటనే నాశనం అయిపోయిందని క్షమాభిక్ష పెట్టినాం కదా. క్షమాభిక్ష పెట్టినప్పటికీ కూడా వచ్చిండు శ్రీనివాసు, వచ్చి ఒక మాట అన్నాడు. మాట అనగా నువ్వు ఏమంటావు? అన్న నేను నీతో తినలేను కానీ నువ్వు 5-10 రూపాయలు ఇస్తా, నువ్వు తినేసి గమ్మున వెళ్ళిపో అన్న, నేను కనబడగన్నా వెళ్ళిపోతా అంటే నువ్వు ఏం చేస్తావు? ఏదో ఒక సెన్సిటివ్ టాకే మాట్లాడతావు, అంతేగాని గట్టిగా మాట్లాడి తిట్టి చేసేస్తే పోవు కదా. ఎందుకు వచ్చిన పంచాయతీ అని వెళ్ళిపోతావు. అంటే నీ దగ్గర కూడా ఒక సెన్సిటివ్ ఉన్నదన్న కదా. ఎంత సెన్సిటివ్ ఉన్నా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చే వరకు రాధిక అనే అమ్మాయి ఉందని జనాలకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు తెలియదు ఇంత భాగవతం నడిచింది అని. ముఖ్యంగా ఏంటంటే దేవుడి పేరు చెప్పి, ముఖ్యంగా శంకరుడి పేరు చెప్పి ఇలా జనాల్లోకి వెళ్తుంటాయి. 2-3తోటి ఇలాంటి పనులు అన్ని నగ్న పూజలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆఖరికి సమాజానికి ఏ మెసేజ్ వెళ్తుంది అని కూడా అందరూ ఆలోచించి ఫైనల్గా అతనికి శిక్ష పడడమే బెటర్ అని ప్రతి ఒక్క మనసు కోరుకుంది. ముఖ్యంగా దాంట్లో మీ పాత్ర కూడా ఎక్కువనే ఉంది కాబట్టి అంటే ఎక్కువ శ్రీనివాసు ఉట్టి అమాయకుడు నేను ఇప్పటికే చెప్తున్నా. తెలిసి తప్పు చేస్తే అహో తెలివిగా చేసాడు అనుకోవచ్చు, తెలివక తప్పు చేస్తే ఈయనకి తెలియక తప్పు చేస్తుండొచ్చు. వీడికి ఏంటంటే మిడిమిడి జ్ఞానం, కొంచెం తెలుసు కొంచెం తెలియదు, పొయ్యాల్లో పోయి మునిగిండు. అంటే పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు కదా. ఇక్కడ చాలా మంది ఏం ఆలోచించారు తెలుసా స్వామి, రుద్ర అంటే సాధువులని స్వాములని అరెస్ట్ చేయరు, జైళ్ళల్లో వెయ్యరు అట్లా అనుకొని ఆలోచన చేశారు. అట్లా చాలా మంది ప్రజలు అనుకున్నారు. ఈవెన్ మన అఘోరి శ్రీనివాస్ అదే ఎల్లూరి శ్రీనివాస్ కూడా అనుకున్నాడు. శ్రీనివాస్ అరెస్ట్ చేయకపోయే వాళ్ళు, అమ్మాయి రాకపోతే, రాధిక రాకపోతే, రాధిక అనే అమ్మాయి వర్షిని అమ్మాయి రాకపోతే ఆయన అరెస్ట్ చేసి రైట్స్ లేవు. యథావిధిగా తిరిగేవాడు, నగ్న పూజలు చేసేవాడు. చుట్టూరుగా ఆడోళ్ళే ఉన్నారు చూడు. ఆ యోని పూజలు అన్న వాళ్ళు ఆడామే, రాధిక అనేమి ఆడామే, వర్షిని ఆడామే, వర్షిని వాళ్ళ అమ్మ పెట్టింది. ఇట్లా ఎన్ని శాపాలు పెట్టారు. ఇన్ని పెట్టిన దాంట్లో రుజువైబడింది ఆడదాని వల్ల. ఈయన చేసింది ఆడవాళ్ళని తక్కువ అంచనా. ఎందుకు చేశారు అది కూడా తెలియాలి ఆ మహానీయుడికి. ఆడవాళ్ళు ఎంత తక్కువ చూపైతే నువ్వు కిందున్న నీ యొక్క పురుషాంగాన్ని తీసి స్త్రీ శరీర భాగాన్ని పెట్టి పైన వృక్షోజాలు పెట్టుకొని చూపిస్తావు, అదా అవమానం. స్వామి ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఇది సమాజంలో ఉన్న అది ఒక డౌట్ అన్నమాట, ఇప్పటికీ తీరంది. ఎల్లూరి శ్రీనివాస్ గురించి అంటే అఘోరి శ్రీనివాస్ గురించి అసలు ఏంటి, ఆయన పైననేమో అలా కనిపిస్తాడు, కిందనేమో ఇలా కనిపిస్తాడు. అసలు మరి ఆడవాళ్ళు ఎలా నమ్మారు అసలు? అంటే కింద కూడా అతను మగవాడే అనే విధంగా చాలామంది నమ్మారు అంటే బయట జనాలు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఘోరాలు అవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటి స్వామి ఆయన అసలు నిజ స్వరూపం ఏంటి, అతను అక్కడ నిజం ఏంటి? గతంలో చెప్పాము, బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక మల్టీ యాంటీ ఎనర్జీస్ని అందులో ఇస్తారు. పురుషాంగాన్ని తీసేసాడు కానీ పురుషుడి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీయడానికి రాదు. ఇఫ్ యూ బోర్న్ అంటే పుట్టుకతో వచ్చిన దాన్ని తీసే హక్కు ఏ దేవుడు కూడా ఇవ్వలేడు. ఈయన గారు కొన్ని ఆలోచనలు చేసి ఆ ప్రాస్టిక్యూషన్ అన్నో ఇంకేదో పోయిండని కొందరు ట్రాన్స్జెండర్స్ వచ్చి కూడా గొడవ పడ్డారని అంటే వాంటెడ్గా చేసుకున్నాడు. శ్రీనివాసు పురుషుడైతే స్త్రీలనే పెళ్లి చేసుకోవాలి, స్త్రీ అయితే మరి స్త్రీలను ఎందుకు చేసుకుంటారు? అర్థం చేసుకో. అంటే పురుషుడే అన్నమాట, పురుషుడే కాబట్టి అదొక్కటి మనకు లాజిక్గా తెలియాలి. మాకు పిచ్చ కోపం వచ్చింది అక్కడ కదా మరి, ఆడవాళ్ళని తక్కువ చేయడం. ఒంటికాలు తపస్సు చేసి వచ్చినానంటే కోపం వచ్చింది నాకు. ఒంటికాల మీద తపస్సు చేసినోడు కుంటుతాడు, గుర్తుపెట్టుకో. 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేసిన వాడు కుంటుతాడు. ఎందుకు కుంటుతాడు స్వామి? అదేంది? తపస్సు చేస్తే బలం రావాలంటే ఈ శరీరంలో ఉన్న శక్తినంతా ఒక కాలు మీద పెట్టడం చేత ఈ కాలు అనేది వంగిపోతుంది ఇట్లా. ఎందుకంటే ఎనర్జీ అంతా ఒక దగ్గరకు వచ్చి మనిషి కొంచెం వంకర ఉంటుంది కాలు ఇట్లా. అది ఒంటి కాలు తపస్సు అని అంటారు. ఈయన గారు 14 సంవత్సరాలు చేసాను వచ్చి నేను అన్నప్పుడు సస్పెక్టెడ్ వర్డ్సే. బహుశా శ్రీనివాస్ ఏమనుకుంటే ఆయన చెప్పిందే వేదశాస్త్రం అవుతుంది అనుకుంటా. ఆయన అఘోరాలు దింపారుగా అఖాడాల నుంచి కాగితం, మరి 15 అఖాడాల నుంచి వచ్చిన ఆ కాగితము కూడా అబద్ధం అంటుండే ఆయన నిన్న మొన్న.
చూసావా మళ్ళీ నోరు ఎలా ఉంది చూడు. ఆ ఎవరికి తెలియదు అఖాడాలలో ఎట్లుంటాయో అంట. అఖాడాలు ఎట్లుంటాయంటే ఆ లెటర్ అబద్ధమా? ఇప్పుడు నువ్వు మంచోడు అయితే, నిజమైన నిజాయితీ పరుడు అయితే ఆ కాగితము లైవ్లో వచ్చింది కదా, తీసుకుపోయి ప్రూవ్ చేయి మనం. స్వామి మరి ఆయనకు అసలు ఫండ్స్ ఎలా వచ్చాయి? అక్కడికి ఇక్కడికి అన్నీ తిరిగాడు. ఇక్కడికి మన కుంభమేళకు తిరిగాడు, మిగతా రాష్ట్రాలకు తిరిగాడు. ఇవన్నీ అసలు ఎలా స్వామి? ఆ కార్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి అతనికి, ఇవన్నీ ఇక మిస్టరీగా మిగిలిపోయాయి, చాలా మందికి తెలీదు. అంటే మీరు బాగా దగ్గర మొనగాడని మిస్టరీ ఛత్రపతి శివాజీ ఇప్పుడు దేశం మొత్తం సంచలనంగా మారింది కదా. సంచలనంగా మారినదంతా సంచిలో పెట్టేసినాం మనం 3 నెలలు అయిపోయి. పురా లోకల్ ఛానళ్ళలో వచ్చి ఇప్పుడు మొత్తం దాన్ని లోకల్ చేసేస్తే మనల్ని కింద ఏం తిడతారు, ఇక శివరుద్ర సాధువుకి ఏం పని లేదు అని అంటారు. నా పని అంటే ఏంటంటే ధర్మం రక్షతి రక్షత, అంటే ధర్మాన్ని రక్షించారు, కానీ ఆ ధర్మాన్ని ఏ విధంగా రక్షించారు అని మాత్రం చెప్పారు. సంభవామి యుగే ధర్మాన్ని రక్షించాం, కానీ ఏ విధంగా రక్షించారు అని మాత్రం చెప్పారు. కొన్ని విశేషాల్లో వచ్చాడు, ప్రూవ్ చేసేసాం ఇట్లా కాదు నాయన ఇట్లా అని. ఇప్పుడు వేరే పనులలో ఉన్నాం. మీరే ఇందాక అడిగారుగా పెద్దమ్మ గుడి విషయం అని అన్నారు. నిన్నగాక మొన్న కుకట్పల్లిలో ఒకటి ఆ అమ్మాయి మీద చిన్న పాప, మళ్ళీ వరంగల్ ఇంకేదో ఇట్లా ఎన్నెన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయాలలో మనం ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషిని రుజువు చేసేసినాక శ్రీనివాస మీద పడి మీద పడద్దు. ఆయన గారు మారిపోయారు, ఆ మాటల్లో మర్యాద వచ్చింది కదా, కొంచెం అక్కడక్కడ కొంచెం ఉన్నది, కొంచెం మారిండు, మనిషిని వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే శివరుద్ర సాధు ఇక నా మీద మళ్ళీ పడిండు అని ఆయన ఫీల్ అయినా, సమాజంలో ఎవరు ఫీల్ అయినా ఏముంటుంది అంటే వేరే పనులు లేవా అనుకుంటారు. పురా లోకల్ ఛానల్లో కూడా అన్ని వదిలిపెట్టేసేసి పెద్ద బయలుదేరి ఇప్పుడు పెద్దది నడుస్తుంది, మీకు కూడా తెలుసు అన్ని విషయాలు. సరే పెద్ద నడుస్తుంది అనే టాపిక్ మీ నోటి వెంటనే వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏం నడుస్తుంది పెద్ద టాపిక్ అడగాలి. మార్వాడి గో బ్యాక్ కాదు, సనాతన ధర్మం అనే విషయం స్థాపించబడే విషయం నడుస్తుంది ఇప్పుడు. మహాకుంభమేళ, రామ మందిరం తర్వాత మీరు అన్నట్టుగా మార్వాడి గో బ్యాక్ కాదు. మార్వాడి గో బ్యాక్ గురించి ఏ సాధువులు మాట్లాడలేరు. అవును, మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? ఎవరు మాట్లాడలేదని మీరే చెప్తున్నారు కదా. అట్లా కాదు, అర్థం కాలే ప్రశ్న. మార్వాడి గో బ్యాక్ అని మీరు అంటున్నారు. చాలా మంది దాన్ని వ్యతిరేకించారు, కొంతమంది దాన్ని ఆరాధించి ఆరా తీసి ఇలా కాదు అలా కాదు చేయాలని అంటున్నారు. ఒక సాధువు ఏంటంటే స్వామి, ప్రజలని ప్రజలుగా చూడడమే, మానవత దృక్పథంతో చూడడమే. అక్కడ ఏ మతస్థులు ఉన్నా సరే కులం భేదం మతం భేదం తీసుకున్న అర్హత మీరన్నట్టుగా కొంతమంది స్వామీజీలు నీతో మాట్లాడిన వాళ్ళు కానీ, నీకు తెలియని వాళ్ళు కానీ, పరోక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే పీఠం మఠం తర్వాత గుడులు గోపురాలు గొప్పతనం అని మాట్లాడే వాళ్ళ వర్షన్ నువ్వు అన్న వర్షన్లోకి వస్తుంది. నువ్వు నన్ను కరెక్ట్గా చూడాల్సిన అవసరం ఏంటంటే మేము శివ భక్తులము కాబట్టి శివుడు చేసేది ఏమిటి, మరి శివుడికి సృష్టికర్త అంటే మరి సృష్టిలో ఎలకలు పందులు కూడా ఉన్నాయిగా, మరి శివుడికి ఏం పని లేదు, ఎలకల పందుల మీద పడి పిక్కు తినాలా, మనుషులను వదిలిపెట్టి. మనుషులు బాగున్నారా? మనుషులే బాగలేము మనము. మరి శివుడు మనుషులనే శివుడు మానవుడు, మనుషులు దేవుళ్ళు అన్నీ వస్తాయి అన్నప్పుడు, సృష్టికర్త అన్నప్పుడు అందరు వస్తారు అందులోకి. మరి ఆయన ఎంతమందిని ఏరేయాలి? మరి సునామీ తెప్పించో భూకంపం తెప్పించో ఏరేయచ్చుగా, అట్లా ఏరేయనికి రాదు. అది ఇదంతా మన నిర్ణయం, మన రాజ్యాన్ని తీసుకునే హక్కులు మన చేతిలో ఉన్నాయి. ఎలా? యు ఆర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్, హౌ కెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్? ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకున్నా నువ్వు చేస్తున్నాయని దొంగతనాలు. మరి కెన్ వీ జస్టిఫై దట్? చదువుకున్నోడే ఇప్పుడు రాజ్యాల మీద ఎగబడి ఏదేదో చేస్తున్నాడు అని అంటే, హ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు అందరూ వాళ్ళేగా హ్యాకర్. నార్మల్ పర్సన్ చేయడు హ్యాక్. ఎడ్యుకేటెడ్ హ్యాక్ చేస్తే సమాజానికి ఏం న్యూస్ ఇస్తావు నువ్వు అంటున్నా. దట్ ఈస్ వాట్ సాధువుల లక్షణం. సామరస్యత ప్రజాస్వామ్యంలో కావాల్సిన ధర్మ పోరాటం, కుల పోరాటం, మత పోరాటం కాదు. తప్పు మాట. మీరు అడిగిన ప్రశ్న నేను ఖండిస్తాను. నాకు ఫేస్ రీత్యా తెలిసిన వాడి కాబట్టి నేను కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాం. మా దగ్గర ఏంటంటే స్వామి, ధర్మం అంటే ఏంది స్వామి అని అడుగు, నేను చెప్తా. చెప్పండి. ధర్మం అంటే అదొకటే వారం నేను అడిగిందే నాకు చెప్తారు. ధర్మం అంటే ఏంటంటే మనం అందరం కలిసి ఉండి శివాజీ గురించి మాట్లాడతా. శివాజీ సైన్యంలో 11,000 మంది ముస్లిం సోదరులే సైన్యాధ్యక్షులు కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు వ్యత్యాసం? మాట్లాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. రాణి రుద్రమాదేవి దగ్గర 5,1600 మంది ఆడవాళ్లే రాజ్యాధికారులు, ముస్లిం వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు రాలేరు ఆ రోజు ధర్మ పోరాటం? నా రాజ్యం మీద, నా ఇతిహాసం మీద, నా పురాణం మీద, నా గుడుల మీద దండయాత్ర చేసిన వేరే దేశస్థులని వాళ్ళు ఒకే కులమైనా కూడా ఊచకోత కోసిన ధర్మబద్ధమైన రాజ్యాంగం అనేది.
ధర్మం మీద పోరాటం గెలవాలి. నేను అన్నిటి గుర్తుపెట్టు, అంతిమంగా ధర్మం అంటారు. ధర్మం మీద గెలవాలి అంతే, అంతిమంగా కాదు, అంతిమమే ధర్మం. ఇప్పుడు నువ్వు మార్వాడి గో బ్యాక్ అన్నావు స్వామి, వేరే వాళ్ళు మనల్ని గో బ్యాక్ అంటారు, పలానా సంవత్సరాలలో మన వాళ్ళని గో బ్యాక్ అని అన్నారు అని అంటారు కదా. ఇదంతా అంతర్యుద్ధం మనది, ఇది మనది, ఇది వేరే దేశస్తులు దేవుడు కల్పించింది కాదు, ఇది మనది. నువ్వు అడుగుతుంది ఏంటంటే ఒక సాధువుని, ఒక దైవ ధర్మం కోసం, ధర్మం గురించి, సనాతన ధర్మం, ఆడవాళ్ళ ఇతిహాసాలు, తర్వాత మన యొక్క సౌభాగ్యవతులు, కష్టసుఖాలు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న ప్రణాళికలు, ఇవన్నీ పురాణాల గురించి చెప్పే వాళ్ళ దగ్గరకు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని అంటే రేపటి ఇంకో ఛానల్ వచ్చేసి తెలంగాణ గో బ్యాక్ మీద మీ ఒపీనియన్ ఏంది అని అడుగుతారు. అప్పుడు ఈ సిగకి, ఈ రుద్రాక్షలకి, ఈ నడుముకి పాశానికి, పట్టుకున్న త్రిశూలానికి విలువ రాదు. ఎందుకు రాదు అంటే నీవు చేయాల్సింది మానవతా దృక్పథంతో ఈ గో బ్యాక్ అన్న దాంట్లో సామరస్యత గొడవ. సారీ చెప్పారు కదా వాళ్ళు, చెప్పారా? సారీ చెప్పారు. ఏమన్నారు? ఓకే, సమ్హౌ ఇట్ వాజ్ అ మిస్టేక్, సడన్గా వచ్చాం, మాట్లాడుకున్నా ఉన్నాం, అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు గొడవ ఎవరు వదిలిపెట్టారు? ఎవరు మొట్టారు? నీకు సారీ నేను చెప్పేసిన, నేను మన మధ్య గొడవ అయిపోయింది. ఇప్పుడు గొడవ ఎవరు? బయట వేరే వాళ్ళకి దాని గురించి నన్ను జస్టిస్ చేయబడినావు, నువ్వు కలిసిపోయావు, నేను కలిసిపోయినా. ఇప్పుడు జస్టిఫై సమాజం గురించి చేయాలి మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడే వేతలు వేరు, వాళ్ళు అనుభవించే వాళ్ళు వేరు. నువ్వు ఒకవేళ నేను ఆ 2 లక్షల జీతగాన్ని అయ్యి నకరకంటి నరేష్ అయిన ఉంటే, ఒక ఫార్మాసిటికల్ కంపెనీకి నేను 2 స్టేట్స్కి ఇన్ఛార్జ్ ఉండే కదా, అట్లుండి నేను ఈ రోజు మోండా మార్కెట్లో నిలబడేవాడిని. సూపర్ స్వామి. యాక్చువల్లీ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఒకటి సమాజంలో ఏదన్నా విషయం జరిగినప్పుడు అంటే మీడియాలో ఎప్పుడు కనిపించి, లేకపోతే కనిపించడం మీన్స్ ఏదో ఒక విషయం మీద, ఇప్పుడు మీరు టెంపుల్ దగ్గర వచ్చారు, చాలా విషయాలు అఘోరి శ్రీనివాస్ విషయంలోనే తిరుగుతూ ఉన్నాం, అఘోరి శ్రీనివాస్ విషయంలో కనిపించారు. మిగతా ఏమన్నా ప్రజలకు సమస్యలు ఉన్నా మీ దగ్గరకు వస్తారు, చెప్పుకుంటారు. బయట మీరు ఎన్నిసార్లు కనిపించేసరికి జనాలలో ఒక ఊహ అనేది కలుగుతుంది. అది ఎలా ఎందుకైనా రెస్పాండ్ అవుతలేడు అని రావచ్చు. కుకట్పల్లికి పిలిచారు స్వామి నన్ను, అమ్మాయిని చంపారు, అది చిన్న సహస్రన ఎవరు అమ్మాయి విషయంలో నన్ను పిలిస్తే నేను అందులోకి రాలేను అని చెప్పిన. నన్ను అడిగారు ఛానల్లో, లైవ్గా అడిగారు నన్ను, అందులో మీరు పోలేదు చేయలేదు అని అంటే నేనేమన్నానంటే, అక్కడ చిన్న పిల్లగాడు శనికావేశంలో వచ్చి కొట్టడం, ఈ అమ్మాయి బ్యాట్ తీసుకుపోతుంటే అడ్డుకోవడం అనేది తల్లిదండ్రుల పాత్ర. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయారు, ఆ తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతే ఈ పిల్లలు విచక్షణరహితంగా బిహేవ్ అయిపోయి కొట్లాడుకున్న దాంట్లో ఈ ఇద్దరికి లోపం అయిపోయింది. బిడ్డ చనిపోయింది అన్న బాధ వీళ్ళకి, బిడ్డని పోలీసులు అధికారులు ఎత్తుకుపోయారన్న ఈ బాధకి కారకులు ఎవరు అంటున్నా నేను? భగవంతుడా కారకుడు? నీ యొక్క పెంపక కార్యక్రమం కాదా? ఈరోజు తల్లి తండ్రులు ఇద్దరు కష్టానికి వెళ్ళి ఇల్లు కిరాయి కట్టడానికి ఫీజులకు పోతూ ఉంటే పిల్లలు అమ్మ నాన్న పనికి పోయి ఇంటికి వచ్చి మనల్ని చూసుకుంటారు అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ. స్వామి, పిల్లలపైన కూడా, చిన్న పిల్లలపైన కూడా ఫోన్ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే దాన్ని ఎలా ఆపాలి మరి? నువ్వు డిసిజన్ తీసుకుందాం ఈరోజు, వీ డోంట్ యూజ్ మొబైల్స్ అని, తీసుకుంటావా? తీసుకోలేదు. వీ యూజ్ మొబైల్సే అంటావు, ఎందుకంటే దాంట్లోనే నువ్వు డిపెండెన్సీ. దాన్నే మన దగ్గర నేత్రానందం అంటారు. కలియుగంలో ముఖ్యమైన అస్త్రమే అది. మస్తకం, హస్తకం, పుస్తకం. మస్తకం అంటేనేమో మైండ్ రీడ్, హస్తకం అంటేనేమో బుక్ రీడ్, హస్తకం అంటేనేమో చేతులతో రాసి, పుస్తకం అంటేనేమో బుక్తో చదివేది. ఈ 3 వదిలిపెట్టేసేసి కేవలం మొబైల్ త్రూ చూస్తున్నాం. హౌ టు డూ హార్ట్ సర్జరీ అంటే ఇలా చూసేస్తున్నాడు ఆయన చదివేది 2వ క్లాసు 3వ క్లాసు. హార్ట్ ఏడుంటో తెలియదు, కుడి దమనులు అంటే తెలియదు, ఎడమ దమనులు అంటే తెలియదు, వాట్ ఈస్ లెఫ్ట్ ఆర్టికల్స్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ అంటే తెలియదు, ఈ వెయిన్స్ అంటే ఏది తెలియని నీకు 3వ 4వ క్లాస్ చదివినాడు హార్ట్ సర్జరీ చూసేస్తుండే ఆయన ఒమేగా హాస్పిటల్లో. ఇదా మరి నాలెడ్జ్? ఆడు చేయగలుగుతాడు హార్ట్ సర్జరీ? నైపుణ్యత లేదా? ధన్వంతరిని పుట్టించింది ఎవరు? సుశ్రుతుడు పేరు విన్నారా మీరు? కంటి ఆపరేషన్ చేసిన మహానీయుడు. కంటి ఆపరేషన్ ఎప్పుడు చేశాడు తెలుసా? 16వ శతాబ్దంలో చేశాడు. కంటి ఆపరేషన్ చేసేంత రైట్స్ ఈ రోజులలో, ఇన్ని ఎక్విప్మెంట్స్, ఇన్ని అనెస్థీషియాస్ ఉంటేనే వానికి కన్ను కనబడతలేదు. థింక్ అబౌట్ యాన్షియంట్ డేస్. ఎన్ని భాస్కరాచార్యుడు ఏం చేశాడు? నీ యొక్క మెదడు పుర్రెలో కంతిని తీశాడు కొట్టి. అది మన దగ్గర రాయబడిన ధన్వంతరి శాస్త్రం, ఔషధ గుణాలు. ఇన్ని శాస్త్రాన్ని వదిలిపెట్టిన నీవు ఇంత టెక్నాలజీలో ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు స్వామి? అడగొచ్చు, నీ మనసాక్షిని అడుగు, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే, ఈడ సంస్కారము, బుద్ధితో వచ్చిన చదువుకు విలువ, డబ్బులు పెట్టి ఫీజులు పెట్టి కోట్లు పెట్టి డబ్బుల కోసమే చదివే చదువు విలువ. ఈ 2 తేడాలు ఉన్నాయా లేవా? అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు మరొక 40 ఏళ్ళ కింద. ఎందుకో ఈరోజు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద వాళ్ళు అయ్యారు. నౌ వీఆర్ స్టడింగ్ ఫర్ ఓన్లీ ఇన్ ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్ ఎందుకైతే లేరు? కాబట్టి ఏంటంటే, నీవు ఐఏఎస్ కావాలని చదివే చదువుకు వీధి లైట్లో కింద కూర్చున్నప్పుడు కూడా నీవు ధర్మమైన వాడివి, నీ వల్ల ధర్మంగా ఉపయోగపడేది అయితేనే ఐఏఎస్ అవుతావు. అబ్రహాం లింకన్
మనం చదివామా, వీధి లైట్లో చదివాడు ఆయన అని చెప్పి ఎన్నో సంవత్సరాలు చదివిన తర్వాత ఆయన గారు వచ్చేసి ఒక అమెరికా లాంటి దేశానికి ఎన్నో ఎన్నో చేశాడు. అబ్దుల్ కలాం ఏం చేశాడు? తిననీకి గతి లేని గుడిసెలో ఉండి ఈరోజు ఎన్నో ఎన్నో అవార్డులు తీసుకెళ్ళాడు. ఎంతమంది లేరు? ద్రౌపది ముర్ము భర్తను కోల్పోయి, అత్తమామను కోల్పోయి, ఎందరిని కోల్పోయి టుడే షీ ఈజ్ ఏ హానరబుల్ పొజిషన్లో ఉంది. ఇవి ధర్మమైనయే కావా? మరి ఈ పాత్రకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు స్వామి? గుణగణాలు. నీ మేనమామలు, నీ మేనత్తలు, నీ బాబాయిలు నీకు సపోర్ట్ చేస్తారా? టక్కున ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తారా? చేయరు. నా మేనమామలు, నా మేనమామల వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే అందరి పరిస్థితులు అంతే. కానీ కొందరు బాబాయిలు, కొందరు మేనమామలు సపోర్ట్ చేస్తారు చూడు, వాళ్ళు నిజమైన కుటుంబాలు. ఎందుకంటే కుటుంబాల బరువులు, బాధ్యతలు అందరూ పంచుకున్న రోజే సమాజాన్ని గెలవగలవు. ఒంటరి జీవితం కదా స్వామి. స్వామి, సృష్టికి మూలం శంకరుడు అంటారు. ఏది జరిగినా ఆయన ఆధీనంలోనే జరుగుతుందంటారు. అంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది మనకి పండుగ. వినాయక చవితికి మూలం శంకరుడే అని అందరు అంటారు. అంటే ఎలా, మీకేమనిపిస్తుంది? అలా ఉండదు. గజాసురుడు తీవ్ర తపస్సు చేసి శివుడిని మెప్పించి వరాన్ని పొందినప్పుడు ఆ వరకారకుడు ఇవ్వడం చేత గజాసురుడికి ఏం కోరిక ఉంటుందంటే, నన్నే అందరూ పూజించాలి, నన్నే అందరూ గౌరవించాలి, నాకు శివుడికి ఇచ్చినంత మర్యాద ఇవ్వాలి అని కోరిక. ఆ కోరికను మెచ్చి, ఆ తపస్సును మెచ్చి తండ్రి వచ్చి వరం ఇస్తే గజాసురుడిని అంటాడు, గజాసురా నీవన్న కోరిక నెరవేరుతుంది. అంటే గజాసురుడు స్వార్థపూర్వమైన ఆలోచన ఏముంటుందంటే, మీరు మా గుండెల్లో ఉంటే మాకు చాలా విలువ ఉంటుంది అని అన్నప్పుడు తండ్రి గుండెల్లోకి పోవడం. తండ్రి అంటాడు, గుండెల్లో నేను ఉండడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, నీ ప్రాణం పోతుంది అని చెప్పడం చేత, అయినా సరే నా ప్రాణం పోయినా మీరు నాకు ఉండాలి అని అనడం చేత ఆ భక్తిని మెచ్చిన పరమశివుడు వరం ఇచ్చి బ్రహ్మ, విష్ణు, మిగతా దేవతలందరూ వచ్చి గజాసురుడి ముందు కొన్ని నాట్యాలు చేసి ఆ నాట్యాలతో గజాసురుడు ఆనందపడ్డప్పుడు, గజాసురుడు మీకు వరం ఇవ్వాలనుకుంటున్నా, మీరు ఆనందంగా నన్ను నాట్యం చేశారు అని అన్నప్పుడు అవతల వ్యక్తి వచ్చింది మహావిష్ణువే అని గమనించకుండా గజాసురుడు వరం కోరండి అని అనగానే గుండెలో ఉన్న శివుడిని పంపించండి అని అనడం ద్వారా, ఓహో వచ్చింది బ్రహ్మపుత్రులే, వచ్చిందే మహావిష్ణువుడు, వచ్చింది జగత్కారకులే అని గమనించి శివుడు బయటికి రావడం చేత శివుడు కొంచెం ఆక్రోషం, బాధ, కోపంతో ఉంటాడు. ఎందుకంటే భక్తుడు గుండెలో ఉన్నాడు కదా. శివుడు ఏంటంటే బోలాశంకరుడు. ఎందుకంటారంటే బోలా బాలాగా నీకు వరాలు ఇచ్చేస్తాడు. ఏదైనా అడుగు, ఏ రాక్షసులైనా తండ్రి ఇచ్చిన అంటే తనకి తిరిగి ఉండదు. అలా వరాలు తండ్రి ఇవ్వడం, మళ్ళీ గుండెలో నుంచి బయటికి రావడం చేత దేవాది దేవతలందరూ తండ్రి బయటికి వచ్చిండని చెప్పి ఆనందంగా వెళ్తున్న సమయంలో శివుడు మాత్రమే బాధతో వెళ్ళడం చేత ఆ సమయానికి కైలాసంలో పార్వతీమాత తండ్రికి ద్వారపాలకుడిలాగా ఒక బలమైన వ్యక్తి ఉండాలి అని ఆ పసుపుతో తండ్రిని సిద్ధం చేసి వినాయకుడిని, గణేశ వినాయకుడు వేరు, గణేశుడిని సిద్ధం చేయడం చేత తండ్రి వస్తున్నప్పుడు బాధ, కోపంతో వస్తుంటాడు ఆల్రెడీ. ఎందుకంటే గజాసురుడి పరిస్థితిని చూసి వినాయకుడు అడ్డుకోవడం నచ్చక తండ్రి తలని వధించడం చేత తండ్రికి వ్యూహం వస్తుంది. ఓహో, గజాసురుడు గుండెలో నుంచి నేను బయటికి వచ్చానంటే కాలం చేస్తాడని అదే తలని వారి శిష్యులకు చెప్పడం చేత గజాసురుడు తల తీసుకొచ్చి పెట్టడం చేత ఇటు వినాయకుడిని అంటే కొడుకుని కాపాడుకుంటాడు, అటు గజాసురుడిని భక్తిని కాపాడుకోవడం చేత వినాయకుడికి ఇప్పుడు గణనాథుడి యొక్క కోరిక ఎలా ఉంటుందంటే ఎప్పుడు పూజించాలి, మొదట గౌరవించాలి అన్నందుకు సకల కార్యసిద్ధుడు వినాయకుడు. తర్వాత వినాయకుడు అలా ఉండడం చేత పార్వతీమాతకు చూడముచ్చటగా నచ్చుతాడు. అమ్మ ఎలా అయ్యాడు, అమ్మ ఎలా ఉన్నాడు. ఇలా కొన్ని ధర్మమైన కార్యక్రమాల నిమిత్తం మనం పోయి మనం మాట్లాడాల్సుకోవాల్సిన విషయాలు కూడా భక్తులు భగవంతుడి దగ్గర నుంచి ఆలోచించి ఏ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఈరోజు వినాయకుడు మన దగ్గర చేరాడు. ఒక భక్తి చేరింది, అమాయకత్వం చేరింది, ఒక త్యాగం చేరింది, ఒక తల్లి ప్రేమ, ఒక మాతృమూర్తి యొక్క గౌరవం దక్కింది. శివుడు ముమ్మాటికి వినాయకుడి కారకుడు ఆయన్నే. గజాసురుడికి వరం ఇవ్వకపోతే ఇక్కడ వినాయకుడు తల పోయకపోయేది. వినాయకుడికి తల రావడం చేత ఈరోజు మనందరికీ సకల కార్యాలకి అవకాశాలు అయ్యాయి. బుద్ధి సిద్ధి బ్రహ్మపుత్రికలు ఇద్దరు బిడ్డలను తండ్రి సృష్టించి వినాయకుడికి ఎవరు పిల్లని ఇవ్వలేరు అని అంటే ఈ బుద్ధి సిద్ధిని తండ్రి వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వినాయకుడికి వాళ్ళకి పుట్టిన వాళ్ళే శుభము లాభం. అందుకని వినాయకుడిని పూజించడం వల్ల శుభము లాభము
బుద్ధి సిద్ధి కలుగుతుంది నీకు. సూపర్గా చెప్పారు నిజంగా. ఇలా ఉండాల్సిన అవసరం, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇది. మనకు తెలియాల్సిన విషయం కూడా అదే. ఇప్పుడు శుభం లాభం అని మనం సులభంగా రాసేస్తాం గోడలకు, దాని అంతరార్థం ఏంది అంటే, దీనివల్ల నేను ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే, ఒక అక్షరం అంత సులభంగా రాలేదు. త్యాగం, వివరణ, గొప్పతనం, ధైర్యం, సాహసం ఎన్నో ఉండి ఈరోజు వినాయకుడు వచ్చాడు మన ఇంటికి. రేపు మన వాళ్ళందరూ చవితి ఎంతో గౌరవంగా గర్వంగా చేసుకోవాలి. ఆ పండగ అంతరార్థం చాలా ముఖ్యమైనది. ఈ వర్షం మద్యం తాగి డీజేలు ఎలక్ట్రిక్ నిన్ననే అయిందిగా ఇన్సిడెంట్స్, పోల్ ఎక్కుతూ పడిపోయారు పిల్లలు, ప్రాణం ఇబ్బంది. మిత్ర, చిన్న ప్రాణమైనా పెద్ద ప్రాణమైనా తల్లి రోదన చాలా ప్రమాదం. కాబట్టి సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, కొంచెం జాగ్రత్త. మీ భక్తి నిజమైందే, మీ ఆలోచన నిజమైందే, కానీ ప్రాణం కూడా విలువైనదే. నీవు నీ ప్రాణం గురించో లేకపోతే మద్యం గురించో ఆలోచిస్తావు, కానీ నిన్నే నమ్ముకొని ఎదురు చూసిన తల్లి తండ్రులు ఇద్దరు ఇంట్లో ఉంటారు. అందుకు మా అమ్మ మా నాన్న ఎప్పుడు మేము రుణపడే మాట ఏం చెప్తామంటే, వినాయకుడిని మనం 1 గంటల వరకు 2 గంటల వరకు ఎంజాయ్ చేస్తాం. మా అమ్మ మా నాన్న నేను వచ్చేంతవరకు బయట అరుగు మీద కూర్చునేవాళ్ళు. ఇప్పటికీ మా నాన్న గుర్తు చేస్తాడు, మా అమ్మ గుర్తు చేస్తాడు, చెప్తూ ఉంటారు మా పిల్లలకి, మీ నాన్న మామూలుగా చేశాడా అది. ఎందుకంటే వయసు రీత్యా మనకు అదొక కుతూహలం. కానీ ఆ తల్లిదండ్రులు చూడండి, నిద్రాహారాలు మానేసి మళ్ళీ పొద్దున్న లేచి అమ్మ డ్యూటీకి పోవాలి, నాన్న డ్యూటీకి పోవాలి. వాళ్ళు ఆ డే అంతా ఎంత స్ట్రెస్ అయిపోతారు. మనం ఇక్కడ ఆనందంగా, మన వయసు బలమైంది కాబట్టి, మన రక్తం ఉడుకుది కాబట్టి మనం అలసిపోం, వాళ్ళు అలసిపోతారు కదా. అలాంటి గౌరవం ముఖ్యమైనది. స్వామి, ఇప్పుడు వినాయక చవితి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించింది వినాయక చవితి అని చెప్తుంటారు. ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ అందరినీ, అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నప్పుడు అందరినీ ఏకం చేయడానికి ఎప్పుడు ఎవరికి వారు ఇంట్లో జరుపుకునే వినాయక పండుగ ఒక బస్తీలో తీసుకొచ్చి గల్లీలో స్ట్రీట్లో పెట్టి అందరం ఇక్కడికి రండి, అందరం దేవుణ్ణి పూజించుకుందామని చెప్పి అదే పూజలో మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అని అందరికీ చెప్పి బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని ప్రారంభించారు అని అంటారు. అంటే ఎలా అనిపిస్తుంది? వినాయక చవితిని ప్రారంభించలేరు ఆయన గారు. వినాయక చవితి 11 రోజులు చేసుకొని మన భక్తి, మన తత్వాన్ని మనము రుజువు చేసుకోవాల్సిన సమయం ఇది అని ఆయన గారు ఎన్నో ప్రకటనలు, ఎన్నో ప్రబంధనాలు, ఎన్నో 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 ధర్మ పోరాటాలు చేసి ఆయన గారు దీనికి కారకుడయ్యాడు. మనందరం 11 రోజులు నవరాత్రులు జరిపి అంగరంగ వైభవంగా జబుల గణేష్ మహారాజ్కి అని ఒకళ్ళు ఏమో చాలా అంటారు కదా, చిట్టెలుగా కాంగై లడ్డూలకి బాగా ఇవన్నీ అర్థనాదాలలో ఏమవుతుందంటే, నీవు నేను గట్టిగా అరిస్తేనే మరి అవతల వ్యక్తికి వినబడాలనేది మన భక్తి. అలా భక్తిలో గెలవడానికి వాళ్ళు ఎందరో కారకులయ్యారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ గారు ఉన్నారుగా, మరి ఆయన ఎన్నో 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 చేస్తే ఈరోజు మనం మరాఠా రాజ్యాన్నే కాపాడలేడు ఆయన. బాగా గమనించాల్సిన ప్రశ్న. మీరు ఇందాక పీఠాధిపతులు మఠాధిపతులు మన వాళ్ళు అన్న మాట ఇది వర్తిస్తుంది. ఆయన గారు చేసింది యావత్ ప్రపంచం మొత్తం మన మీద కన్నెర్ర చేసినప్పుడు వారి నుంచి కాపాడడం. అంటే ఇక్కడ మనల్ని తక్కువ చేసిన వాళ్ళందరినీ ఊచకోత కోసి ఈరోజు నీవు నేను మనందరం ఒక గొప్పతకు వచ్చింది. మరాఠా మహారాజు ఆయన, అంటే మరాఠా రాజ్యం నుంచి ఏ రాజ్యాన్ని కాపాడాడు? భారత రాజ్యాన్ని కాపాడాడు. ఇది ముఖ్యమైనది. ఇందాక మనం అనుకున్నది సాధువులు పడతలేదా, పీఠాధిపతులు మఠాధిపతులు అంటే, నేనైతే ఎవరికి శత్రువుని, నేనైతే నా దృష్టిలో ఎవ్వరు శత్రువులు లేరు. ఎక్కడ ఏ సాధువు నాకు శత్రువు కాడు, కానీ నేను చాలా మందికి శత్రువుని. ఎందుకంటే నా తత్వం ఒకరు నచ్చాలని లేదు, నాకు మాత్రం అందరి తత్వాలు నచ్చుతాయి. ఎందుకంటే అన్ని చూసే జుట్టు అంతా సిగనెత్తి కట్టేసి. ఒకటి ఏంటంటే స్వామి, ఇప్పుడు సాధువులని స్వాములను చూసినప్పుడు సామాన్య మనుషులకు, సామాన్య ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, దేవుడిగా నమ్మి మీ దగ్గరికి వస్తారు. దేవుడు అంటే దేవుడు పంపించిన ఇంకొక రూపమే వీళ్ళు అనుకొని మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళే మళ్ళీ సామాన్య మానవులుగా మాట్లాడడం వల్ల, అంటే అతను ఇలా, ఆ స్వామి ఇలా మాట్లాడడం వల్ల ఏంటి మరి అక్కడ ఏం మెసేజ్ పోతుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆ స్వామి ఇట్లా, ఈ స్వామి ఇట్లా అని చెప్పి మాట్లాడారు కదా, ఏ స్వామి ఎట్లా మాట్లాడాడు అనేది రుజువు చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు నా గురించి ఎక్కువ శాతంగా ఎవరైనా మాట్లాడినా చేసినా కూడా ధర్మంగానే మాట్లాడతాడు, న్యాయంగా మాట్లాడతాడు అన్న వర్షనే. నా గురించి వేరే వ్యక్తులు మాట్లాడారు,
మీరే అన్నట్టుగా ఒక స్వామీజీ గురించి చెప్పారంటే భక్తులకు చెప్పే అంత దుస్థితి ఇంతవరకు రాలేదు. ఒక స్వామి గొప్పోడా, ఒక స్వామి తక్కువడా అని చెప్పడానికి. ఎందుకంటే భక్తుడు అన్నీ చూసే వస్తాడు ఒక దగ్గరికి. ఒక స్వామి గురించి మనం తక్కువ చేసి తక్కువ మాట్లాడినప్పుడే ఒక భక్తుడన్నా నీ విలువను చూస్తాడు. ఈయనకి ఏమున్నదని వేరే వాళ్ళ మీద తక్కువ చేస్తున్నాడని కదా. ఇప్పుడు చాలా మంది నా మీద కాంట్రవర్సీలలో ఉన్నారు. నేను ముమ్మాటికి వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు ఉన్నాయి. మీకు తెలియని విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. కొంతమంది సాధువుల మీద మనం కేసులు పెట్టినప్పుడు, కొంతమంది వేరే వాళ్ళ మీద మనం కేసులు పెట్టినప్పుడు వాళ్ళు రాలేరు. వాళ్ళు రావాలన్నా వద్దా, ప్రూవ్ చేయాలన్నా వద్దా? మరి ప్రూవ్ చేయకుండా కేవలం మనం ఒక మాట వదిలేసేసేసి భక్తుల మనోభావాలను దెబ్బతినేసేస్తే ఈ రోజు దెబ్బతినేలా చేసామేమో, కానీ రేపటి రోజు లేక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక విశేష వివరణను కోల్పోయిన వాళ్ళం అవుతాం కదా. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక సాధువు గురించి ఇంకోసారి అంటే ఏ స్వామి గురించి మనం తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఒక సాధువు గురించి ఇంకో సాధువు కూడా భక్తులకి తక్కువ చేసి చెప్పిండు, మాట్లాడిండు అని అంటే ఆయన మానవత దృక్పథం అనేది లేని వ్యక్తిగా పరిగణిస్తున్నారు భక్తులు. ఇప్పుడు మీరు అన్నట్టుగా భక్తులే వచ్చి చెప్పారు, అట్లా నాకు 100 మంది చెప్పారు. అవును. ఇప్పుడున్న ఈ ప్రాంతంలో గుట్ట మీద వెళ్ళి కూర్చోండి, గుట్ట మీద చాలా మంది చెప్తారు నా గురించి. మస్తు మంది చెప్తారు, ఇలా అంటారు, అలా అంటారు, అలా అంటారు కదా. ఒక్కరు నా ముందుకు రారుగా మరి. నేను ఆడ వచ్చి కూర్చుంటాగా మరి. పొద్దు నుంచి సాయంత్రం వరకు 100-150 మంది భక్తులతో మాట్లాడతా చెట్టు కింద కూర్చొని. మరి నా ముందు చెప్పలేని వాడు నీ ముందు చెప్తున్నాడు అని అంటే వానికి ఈర్ష్య, ద్వేషం, లోపల కుళ్ళుకు తంత్రం ఉన్న వాళ్ళు కాషాయం వేసుకోవడం ఎలా అంటున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాధువులు బాగా సంపాదించాలి అని అంటే ట్రస్టులు పెట్టి కమర్షియల్గా ఎన్నో చేస్తే కూడా భక్తులు అమాయకంగా లక్షల ఇష్టలు ఉన్నారు. అలా సంపాదిస్తలేరుగా మరి. అలా నువ్వు సంపాదించలేవు, వేరే వాళ్ళు సంపాదించలేరు, నువ్వు సంపాదించవు, వాళ్ళు సంపాదించవు అన్న విషయంలో సంపాదన కోసమా సాధువులు అయ్యింది కాదు. ఎక్కడ మంత్రం ఇది, ఎక్కడ తంత్రం స్వామి? ధర్మం కోసం ఉన్న నీవు ధర్మంగా మాట్లాడితే నీకు నొప్పి అయిందా? చూసావా, ఇదే అక్కడ విషయం. యథార్థవాది లోకానికి విరోధి. నువ్వు విరోధి అయినప్పుడు వివరించు కదా. శివరుద్ర సాధు తప్పు చేసిండు అని అంటే ఒక సాధువు వచ్చి చెప్పుతే కాదు తప్పు. నువ్వు ధర్మంగా ఏ విధమైన నిర్ణయము నీకు నాకు సంభాషణ జరిగింది అనేది అవతల వ్యక్తికి ఎట్లా తెలుస్తుంది స్వామి? ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్, నేను బ్యాడ్ బాయ్, నన్ను పిలిచిండు ఒక వ్యక్తి, అరే ఏం మాట్లాడుకుంటున్నా మీ ఇద్దరు అని అంటే నేనే గొప్ప అని చెప్తానా, లేకపోతే ఆయన గుడ్ అయ్యిండు నేను బ్యాడ్ అయ్యిండు అని చెప్తానా? నాది కూడా గొప్పనే చెప్తా కదా. కాబట్టి అవతల వ్యక్తి నన్ను కూడా గొప్పనే అనుకుంటున్నాడు కదా, నువ్వు రుజువు చేయనంత వరకు. ఇప్పుడు నేను తక్కువ అనుకుంటున్నాడు, ఎన్నో తక్కువ అనుకుంటున్నాడు. సాధువులు గొడవ, సాధువులు ఎవరు గొడవపడరు. ఇడ ఏమవుతుందంటే వాళ్ళందరూ చెప్పినట్టుగా నేను వినను. ఇది అసలైన మ్యాటర్. ఎందుకు వినానంటే నేను పోతా, పెద్దమ్మ గుడి దగ్గర పోయినా నేను, మరి మీరు ఎందుకు రాలేరు అంటే మీరందరు రావాలన్నా భజన చేసుకుంటా పిలిపియాలా? నేను మీ పీఠము గొప్పది, మీ మతము గొప్పది అని మిమ్మల్ని పిలిపించి గట్టి మేళాలు పెట్టాలా? నేను అనేది అది. నేను అనేది ఏంటంటే స్వామి, ధర్మం పెద్దమ్మ తల్లి గుడి అన్నప్పుడు అందరం ఎందుకు రాలేము? పిలుపునిచ్చింది ఎవరు? పిలుపునిచ్చారు ఎవరు? నాకు పిలిపియలే స్వామి. నీకు ఎవరు చెప్పలే, నాకు ఎవరు చెప్పలేరు. నీకు పిలిచారా? పురాలోకల్ ఛానల్లో పిలిచారు అక్కడికి, నువ్వు వెళ్ళావు అంటే ఇది ఒక న్యూస్ రాగానే అందరం స్పందించామా లేదా? మరి ఈ స్పందనకి నీకు పిలుపు ఎందుకు అంటున్నా నేను. వీళ్ళందరూ ఏంటంటే అందరం పోవాలి, ఆయన పిలిస్తే పోకూడదు, మనందరం పిలిస్తే ఆయన రావాలి. ఇదెందుకు? ఇది ధర్మంగా. ఇప్పుడు శివరుద్ర సాధువుకే ఎక్కువ పేరు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా జరిగితే అతనికే ఎక్కువ మంది అతను ఏం మాట్లాడతాడు అని చాలా మంది ప్రజలు భక్తులైనా వెయిట్ చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అంటే ఒక విషయం ఏం చెప్పచ్చు అంటే శివరుద్ర సాధువు మరి ఆడపిల్లల విషయంలో, శివరుద్ర సాధువు యువకులు పడుతున్న ధర్మమైన విషయాల్లో, తల్లిదండ్రులు కుటుంబాలను ఈరోజు ఆస్తుల కోసం చంపుకుంటున్న విషయాలలో నేను అడ్డుపడి ధర్మంగా మనం గెలవాలి అని చెప్పిన విషయంలో ప్రజలు నిర్ణయించడం మంచిదనే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే చాలా మంది భక్తులు 20-20 మందిని చూసారు, వచ్చి పోయారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ధర్మంగా నేను మాట్లాడిన చూసిపోయారా? లేకపోతే అమ్మ రాగానే టోకెన్ పెట్టు, ఆడ 3,000 పెడితేనే స్వామి గంట మాట్లాడతాడు, 2,000 పెడితే మాట్లాడతాడు అని అంటే ఈ ఉత్తేజం ప్రజల నుంచి వచ్చేదా? ధర్మం గురించి మాట్లాడిన వచ్చింది కదా. ఆ రోజు ముత్యాలమ్మ గుడి దగ్గర గొడవ లాఠీ చార్జ్ అయింది. డీసీపీ గారు నాతో అన్నారు, మీరు వెళ్ళిపోతే ఇక్కడ మంచిది, లేకపోతే లాఠీ చార్జ్ అవుతుంది అంటే నేను మైక్ పట్టుకొని నిలబడి సానుకూలంగా సామరస్యంగా మాట్లాడండి అని అంటే స్వామి నువ్వు జరుగు అని చెప్పులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చినప్పుడు ధర్మం గెలుస్తుందని చెప్పి వాళ్ళందరూ మనసులోకి వస్తున్నప్పుడు ఆ సాధువు గతంలో ఏదో గొప్ప పనులు మంచి పనులు మర్యాదలు చేసి సమాజంలో అమ్మ అని అక్క అని గౌరవంగా మాట్లాడి చూస్తారా లేదా? సాధువుకి పేరు వస్తుందని అంటే నాకు పేరు వద్దు, ఏమొద్దు స్వామి, నేను ఇప్పటికి చెప్తున్నా శివరుద్ర సాధువే నా పేరు. శ్రీ 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 శివరుద్ర సాధువు కాదు, నా పేరు శివరుద్ర సాధువు. సాధువు అంటే సామాన్యమైన ఆలోచనలని పరమాత్ముడు దాకా చేర్చేవాడు. శివరుద్ర సాధువు నాకు నా గురువులు పెట్టిన పేరు.
నా ఒరిజినల్ పేరు నగరకంటి నరేష్. నేను ఒకటి చెప్పిన, నేను నా పేరు సంపాదించి దాన్ని కాపాడుకోవడానికి నరకయాతన పడతా శంకరా. ఊపిరి పీలుస్తుంటే, ఊపిరి వదులుతుంటే ఎంత ఏడుపు వస్తుంది, ఎంత బాధ అవుతుంది తెలుసా లోపట. ఎందుకు ఈ దేహం, ఒక ఆడపిల్లని కాపాడలేని దేహమా, సమస్యని పరిష్కరించలేని దేహమా, మంత్ర ఉచ్చారణ చేయకుండా ఒక హోమ అగ్ని నుంచి ఫలితాన్ని చూడలేని ఈ దేహమా, ఇది ఎక్కడి దేహం మరి. శూరద్ర సాధువుకి పేరు వస్తుంది అని నేను నాకు పేరు వస్తుంది నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే, నేను భక్తులతో మాట్లాడాల్సింది నా ఎంక్వైరీ ఎప్పుడు మాట్లాడా, నా ఎంక్వైరీ రిపోర్ట్ ఎప్పుడు తీసుకోను. సమస్య గురించి మాట్లాడితే సమస్యని మాట్లాడి నమస్కారం చెప్పి వెళ్ళిపోవడం. లక్షల ఫోన్లు వస్తాయి, వందల ఫోన్లు వస్తాయి, వెరీ ఫ్యూ ఫోన్సే అటెండ్ చేస్తా. 4-5 ఫోన్ నెంబర్లు పెట్టుకొని కూర్చుంటుంటే నువ్వు అన్నట్టుగా ఏదో ఉన్నది కమర్షియాలిటీ అనేది. అలా లేదు, శివరుద్ర సాధువు వచ్చి మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అని అంటే మరి దేవుడు సమాజాన్ని గెలిపించినప్పుడే ఉంటాడని నేను నమ్ముతాను. ఒక పీఠంలా, ఒక గుడిలో, లేకపోతే ఇంకెక్కడో గుట్టపైన దేవుడు ఉన్నాడు అని అంటే నమ్మను. సమస్య ఏర్పడినప్పుడు 100 మంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మని కాపాడితే మరి నీ అమ్మని కాపాడినవాడు అవుతావు, నీ అమ్మని కాపాడితే నీ యొక్క భవిష్యత్తును కాపాడినవాడు అవుతావు అనేది నాకు నా గురువుని ఇచ్చిన ముఖ్యమైన దీక్ష. అలాంటిది కాకుండా పోకూడదు, పోతే రేపటి రోజు మనని ఏమన్నా అంటారేమో, ఇబ్బంది పెడతారని అంటే అలా ఉద్దేశించడం కాదు స్వామి. శివరుద్ర సాధువుకి పేరు వచ్చేసింది అంటే పేరు ఎందుకు వస్తుంది స్వామి? పేరు అవసరం లేదు. తీసుకోండి, నా ధర్మం ప్రజలందరూ చెప్తున్నారు, నాకు పేరే అవసరం లేదు. నా పేరే కావాలి అని అంటే, ఊరే కావాలంటే నా ముంగట చాలా స్త్రీలు ఉండేటి, ఎన్నో ఉండేటి. నాకు చాలా మంది అడిగారు, వైజాగ్ నుంచి ఫోన్ చేశారుగా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు గురించి. ఐ రిజెక్టెడ్ దట్. 14వ తారీఖు సెప్టెంబర్ 14వ తారీఖు పెద్ద ఎత్తున సాధువులందరూ కలిసి కార్యక్రమం చేయబోతున్నారంట సూర్యాపేటలో. ఏంటి అది? యాక్చువల్లీ ఏంటంటే మంచి ప్రశ్న. సనాతన ధర్మ కార్యక్రమాలు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి చాలా సభలు అవుతున్నాయి స్వామి. ఈ సభలన్నిటికీ వివరణ ఏందనంటే ప్రజల్లో చైతన్యత్వం తేవడం కోసం. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు హైలైట్ జరిగింది తెలుసా? మీరు అన్నారు కదా, కొంతమంది సాములు అన్నారు కదా, మేమందరం ఉంటాం ఆడ. మళ్ళీ వ్యక్తిగతంగానేమో నువ్వు నేనాం కదా, ఇప్పుడు ఆ సభ మీద మేము అందరమే ఉంటాం. మళ్ళీ 150-200 మంది మళ్ళీ ఏం మాట్లాడతామంటే ఆడ సమాజం మాట్లాడతాం వేదికతో. ఇప్పుడు ఆడ సనాతన ధర్మ కార్యక్రమాల గురించి అని చెప్పి మిత్రుడు చంద్రారెడ్డి, యోగా గురు సాధకులు ఆయన గారు, ఆయన అధికారికంగా చేస్తూ అందరినీ పిలుస్తూ ఉంటే అందరం ఇన్విటేషన్స్ అందాయి. చాలా ఛానల్ వాళ్ళు వస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని అధికారికమైన పర్మిషన్స్ తీసుకొని అన్ని విధాలుగా పోతున్న దాంట్లో ఏం జరగబోతుందంటే స్వామి, ఆ ప్రాంత ప్రజలకి మన యొక్క గొప్పతనాలు. ఇప్పుడు మీరున్నారు స్వామి, ఇంకొకళ్ళు ఉన్నారు, మీ కులమే. ఇప్పుడు మీ ఉదాహరణకు స్వామి ఏదో కులం అనుకోండి, మీ కులంలోనే వేరే కులాన్ని పూజించేటోళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వేమో హనుమంతుడు అంటావు, నీ పక్కన ఇంకొక ఆయన వచ్చేసి రాముడు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి యేసుప్రభు అంటాడు, ఇంకొక ఆయన అల్లా అని అంటాడు కదా. ఇక్కడ మేము సనాతన ధర్మ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అని అంటే మనలో ఐక్యత లోపిస్తూ ఉంది. మా రాముడేమన్నా తక్కువనా? రాముడు ఎన్నో చేశాడు. మా శ్రీకృష్ణుడు ఏమో తక్కువనా? ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా శివుడు ఏమైనా తక్కువనా? ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా దేవుళ్ళు చేయలేని గొప్ప పనులు వేరే దేవుళ్ళు ఏం చేశారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తుంటారు. ఇప్పుడు సనాతన ధర్మ కార్యక్రమాలు మేమేం చేస్తుంటాం అంటే భవిష్యత్తుని కాపాడండి అని చెప్తున్నాం మేము. ఈరోజు మీరు ఒక మాట అడిగినప్పుడు పెద్దమ్మ తల్లి గుడి విషయం అని అన్నప్పుడు ఈరోజు ఎంతమంది ఏకమయ్యాం? నీకు సంబంధం ఉందా? నాకు సంబంధం ఉందా? అది చిన్న వయసులో ఉన్నాడు ఒక అబ్బాయి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, వాడు ఊరికే పోతుంటే పోలీస్ ఆయన ఎన్కరేజ్ మెడబట్టుకొని నీకు స్కూల్ లేదు ఏం లేదు నువ్వెందుకు వస్తున్నావు రా నాయన అంటే వాడు ఊరికే లోపలికి పబ్లిక్ భద్రకే వెళ్ళిపోతాడు. అంటే ఒక కుతూహలమా కాదా? అవును. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమో స్కూల్కి వెళ్ళిపోతే ఈడొక్కడు ఇల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఇక్కడ ఏమవుతుందంటే స్వామి, సనాతన ధర్మ కార్యక్రమాలు పెట్టినప్పుడు 100 మంది అటెండ్ అయితే ఒక్కోళ్ళకైనా చైతన్యం వస్తుంది. అవును. సమాజం మొత్తం మార్చింది ఎంతమంది? ఒక 2 లక్షలు 2 కోట్ల మంది మార్చుకుండొచ్చా మన సమాజాన్ని? మంచిగా తెలుగుతున్న ప్రశ్న వినాలి. భారతదేశం మొత్తం ఎంతమంది మారిస్తే ఈరోజు భారతదేశం మన చేతికి వచ్చింది? ఎన్ని లక్షల మంది మారిస్తే? మంచిగా ఆలోచించు. 100 సంవత్సరాలకు ఒకడు వస్తాడు అంతే. ఒక శివాజీ, బాల గంగాధర్ తిలక్, మీరు అన్నట్టుగా ఇట్లా గొప్ప గొప్ప ఝాన్సీ, లక్ష్మీబాయి, వీళ్ళందరూ ఒక యుగంలో ఒక సంవత్సరంలో పుట్టిన వాళ్ళు, ఒకటే వేరియేషన్లో పుట్టిన వాళ్ళు కాదు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క వాళ్ళు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో పుట్టారు. ఆయన 1636లో ఆయన కాలజ్ఞానం రాస్తూ ఆ రవ్వలగుట్ట అట్లా వెళ్ళిపోయాడు అని అంటారు కదా. ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్కరు పరమాత్మలు పుట్టిస్తున్నారు కదా. భారతదేశం మొత్తం మారడానికి ఒక్కళ్ళ వల్లే చాలు. ఇక్కడ ఆ ఒక్కడిని గెలిపించడానికి కోట్ల మంది కావాలి. ఇది ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు ఎంతమంది సనాతనం కోసం పరిగెత్తుతుంటే ప్రజలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని, ఎంతమంది ఆయనని గెలిపిస్తున్నారని, లేకపోతే ఎంతమంది ఆయనకు సహకరిస్తున్నారని అర్థం. ఇక్కడ సనాతన ధర్మ కార్యక్రమాలు 14వ తారీఖులో చేస్తున్న దాంట్లో ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక ఉత్తీర్ణత, ఒక ఉత్తేజం, ఒక మంచితనం, మన భవిష్యత్తు, మన గుడులు,
లేకపోతే ఇంకేదో ఉంటే సరే కాపాడుకోవాలి. ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం ప్రజలలో మా దేవుడు గొప్ప, మా రాముడు గొప్ప, మా శ్రీకృష్ణుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాళ్ళే వాదనలు చేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఇక్కడ ఈ మధ్య సాయిబాబా హిందువుల దేవుడు కాదు అని ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మంచి ప్రశ్న. కాంట్రవర్సీలలో పోయి చూసి కాంట్రవర్సీలలో మనం గొడవలకి దిగి సాయిబాబా ఇది కాదు, సాయిబాబా అది కాదు అన్నప్పుడు సుప్రీంకోర్టు సాయిబాబా దేవుడు కాదని ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. నీకు తెలుసా? యూ డోంట్ నో అబౌట్ దట్. ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. నాకు తెలిసి 11-12 సంవత్సరాల క్రితం ఇప్పుడు రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు ఇట్లా మనసు ప్రశాంతంగా పెట్టుకొని సాయిబాబా దేవుడు కాదు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఎవరో ఒక వ్యక్తి, నీ వ్యక్తో నా వ్యక్తం మొత్తానికి ఏదో ఒక 20-30 సాయిబాబా దేవుడు కాదు అన్నాడు కదా. నేనేమన్నా అంటే, నీవు సాయిబాబా ఈ విధంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల ప్రజలకు రీచ్ అవుతలేదు. ప్రజలకు రీచ్ కావాలి సాయిబాబా దేవుడు కాదని. అది చేయడం వల్ల సాయిబాబా దేవుడా కాదని రుజువు చేయబడాలి. నా ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇద్దరం కొట్లాడుకుందాం, గంట సేపు కొట్లాడతా, సాయిబాబా దేవుడు కాదు నువ్వంటావు అవునని నేనంట, మన ఇద్దరితో ఏమైనా వస్తుందా? లక్షల మంది చెప్పాలి, మనం కాదు చెప్పడం. సాయిబాబాని పూజిస్తున్న వాళ్ళందరూ ఎవరు పూజిస్తున్నారు? సాయిబాబాని హిందువులే కదా. మామూలుగా పూజిస్తలేరు. మళ్ళీ అన్నదానం, వస్త్రాలు, శస్త్రాలు లక్షలు పూజిస్తున్న వాళ్ళు హిందువులే కదా. మరి ఆ హిందువులను ఒకప్పుడు చైతన్యపరిచిన వాళ్ళు ఎవరు? ఆ టాపిక్ మాట్లాడు నువ్వు. నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడితే దాని వివరణ బలంగా అందుతుంది. నేను ఒక సాధువును కాబట్టి సాయిబాబాని పూజిస్తున్న వాళ్ళు హిందువులే కదా. ఇప్పుడు హిందువుల మనోభావాలని మనం దెబ్బతీసే విధంగా మాట్లాడితే కింద కామెంట్లన్నీ ఏమొస్తున్నాయంటే, నేను కూడా చూసినప్పుడు, సాయిబాబాని అనడానికి మీకేం అధికారం ఉంది, నువ్వు రాముడిని అనడానికి అధికారం ఏముంది, రాముడు అదా శ్రీకృష్ణుడు. ఒకడైతే మొన్న డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమంటే, శ్రీకృష్ణుడు ఒక బోయవాడు వేసిన బాణానికి చచ్చిపోయాడు కదా, దేవుడు అట్లా చచ్చిపోతాడని అడుగుతాడు. ఒక బోయవాడు వేసిన బాణానికి తండ్రి చనిపోయాడు లేక కాలం చేశాడు, తనువు సాధించాడు కదా. మనం దాన్ని శ్రీకృష్ణుడు మహానీయుడు గొప్పతనము ఆ యుగానికి అంతం ఇచ్చి వేరే యుగంలోకి వచ్చాడు, కలియుగం అని అంటాం కదా. వేరే వాళ్ళు ఆయన చనిపోయాడు, దేవుడు చనిపోతాడు అంటున్నారు. ఇప్పుడు సమాధానం, నువ్వు వేరే మతం వాళ్ళకి శ్రీకృష్ణుడు గొప్పవాడని ఇస్తావా, లేకపోతే శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీకారం చుట్టాడని ఇస్తావా? ఏమి ఇస్తాం చెప్పండి. మనం శ్రీకృష్ణ యుగాల ప్రకారం మాట్లాడుకుంటే సత్యయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. రాముడు సరయు నదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ శ్రీకృష్ణుడులా పుట్టాడు. శ్రీకృష్ణుడు తర్వాత ఇప్పుడు మనందరం వచ్చాము. ఇప్పుడు ఈ కలియుగంలో గొడవలు, పుల్లు, కుతంత్రాలు ఉన్నాయి. అంటే యుగాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడికి ఆ టైంలో అలా జరగాలి, తర్వాతనే ఇప్పుడు ఈ యుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అందరం బ్రతుకుతున్నాం. యుగానికి పాప ప్రాయశ్చిత్తం జరగాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఇప్పుడు ఈ యుగంలో నడుస్తుంది కదా. ఇప్పుడు సాధువులలో మీరు అన్నట్టుగానే ఈ ప్రశ్నలు చెప్తూ ఉంటారు కదా కొంతమంది. మన చరిత్ర భగవద్గీత చదివిన వాడో లేకపోతే నిజమైన పురాణాలు చదివిన వాళ్ళైతే ఆ ప్రశ్న ఎత్తారు. నువ్వు చదివేది లేదు, ఏదో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆ వెన్న చూసేసి శ్రీకృష్ణుడు బాల్యం ఇట్లుందని చెప్పి తర్వాత శ్రీకృష్ణుడికి ఇంకేమైందని చెప్పేసి నువ్వు సినిమాలను చూసి డిపెండ్ అయ్యావు. మరి అసలైన పుస్తకాలు చూడాలన్నా వద్దా? మరి అందులో తండ్రి ఏ విధంగా ఉన్నాడు, భగవద్గీత ఎందుకు రాశాడు, భగవద్గీత 18వ సంపుటం మనది. అంటే ఎన్నెన్ని రాస్తే ఏముండే? నువ్వు చదివావా? ఒక పేజీ చదివావా? నువ్వు ఏమి చదవలేని నీవు శ్రీకృష్ణుడి మరణం గురించే మాట్లాడతావు. చిన్నప్పుడు చేసినది ఏంది, నందమహారాజు యశోదామాత దగ్గర ఆయన గొప్ప పనులు ఏం చేశాడు, తర్వాత ఆయన పాండవులను కౌరవుల విషయంలో ఏం గొప్పతనాలు చేశాడు, 2 కుటుంబాలని ఒక దేవుడే కలపలేకపోయాడు. మీకు గుర్తుందా? కౌరవులు పాండవులు ఎవరు స్వామి? ధర్మయుద్ధం చేశారు కదా వాళ్ళు, అన్నదమ్ములే కదా. మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు కలియుగంలో నువ్వు ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఎలా ఇవ్వాల్సి, ఏ విధంగా ఇవ్వగలుగుతావు? నీకు జ్ఞానం తెలిసిన వాడికి అడిగినప్పుడు అవతల వ్యక్తికి జ్ఞానమైన సమాధానం అర్థమవుతుంది. లేకపోతే తప్పించుకున్నావు అనుకుంటారు స్వామి. సాయిబాబాను పూజిస్తున్న హిందువులే కదా మిత్రమా. మరి నువ్వు సాయిబాబా విషయం మాట్లాడిన ప్రతిసారి నాతో ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఏడా బెంగళూరులో మ్యాంగళూరు దగ్గర ఉంటాడు. సాయిబాబా గురించి పిచ్చగా కాంట్రవర్సీలు ఇస్తూ ఉంటాడు ఆయన. స్కూళ్ళకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడ పోయి చూసినా కూడా థర్స్డే వచ్చేసరికి వీళ్ళందరూ ఆడనే ఉంటారంట తిననీకే. ఆకలి ముఖ్యమైనది. అవును, మనిషి బ్రతకాలంట. కాబట్టి ఏంటంటే మీరు అన్నది ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళంతలో వాళ్ళు మారనంత వరకు నువ్వేం చేయనీకి రాదు స్వామి. నన్ను కూడా మీరంటే సైఫుద్దీన్ అలియాస్ సాయిబాబా అని నేను అనవచ్చు. ఇప్పుడు నేను నా ఉద్దేశం వల్ల మాట్లాడేది ఏంటంటే,
ఒక సాధువులు మాట్లాడేటప్పుడు దేవుళ్ళనే కించపరిచే విధంగా మీరు మాట్లాడితే ప్రజల దగ్గర మన విలువలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఎవరినైనా అందరినీ ఒకే రకంగా చూసి నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించి పరమతాన్ని గౌరవించలేని నువ్వు నీ మతాన్ని ఎలా గౌరవించుకుంటావు స్వామి? మన సమకాలీన సమాజంలో కొన్ని అంటే మూఢనమ్మకాలు అంటారో వాటిని నిజం అంటారో తెలియదు. ఇప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే నల్ల పిల్లి అడ్డొస్తే అది అపశకునం అంటారు. అది ఎంతవరకు నిజం స్వామి? నల్లపిల్లి ఈజిప్ట్ దేశంలో దేవుడు. కొందరు ఇంట్లలో పిల్లిని పెంచుకుంటారు. నల్లపిల్లి హిందుత్వంలో పార్వతీమాత. గమనించాల్సిన ప్రశ్న. గణేశుడు కొన్ని ఆకతాయితత్వం పనులు చేస్తూ ఉంటే పార్వతీమాత ఒక పిల్లి రూపంలో వస్తే తండ్రి పార్వతీమాతని గణేశుడు అడ్డుకుంటుందని కొడతాడు. కొట్టి 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 పెడితే అమ్మకు అన్ని వాతలు పడితే అమ్మని చూసి చాలా ఆశ్చర్యపడితే నీకు ఒక జంతువు మీద ప్రేమ లేదు, పిల్లి నీ దగ్గరికి రాలేదు, అమాయకంగా నా దాని పని చేసుకుంటూ ఉంటే దాన్ని చితకబాస్తావు వినాయక అని కొన్ని గుణపాఠాలు నేర్పిస్తారు. అంటే జంతువు ప్రేమాన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు పిల్లి అడ్డం వచ్చింది అనుకుందాం. ఒక దేశంలో పిల్లిని దేవుడు అంటూ ఉంటే మన దేశంలో పిల్లి అడ్డం వచ్చిందనంటే నీకు ప్రమాదం ఉన్న దగ్గరే పిల్లి అడ్డు వస్తుంది. బాగా గమనించాల్సిన ప్రశ్న. నీకు అడ్డు పిల్లి వచ్చిందంటే ఏదో జరగబోతుంది, అంటే ఏదన్నా యాక్సిడెంట్ గానో లేకపోతే ఎవరో వచ్చి నిన్ను గుద్దడమో లేకపోతే ఎవరో నిన్ను అడ్డుకోవడమో నీ బాస్ నిన్ను తిట్టడమో లేకపోతే ఏదో జరగబోతుంది బిడ్డ తప్పించు దారి అనడానికి అడ్డు వస్తుంది. కానీ ఎవరైనా పిల్లి అయినా సరే తర్వాత ఇంకేదైనా జంతువు అయినా సరే నువ్వు ఏడిగిపోతే దానికి ఎందుకు సార్? ఒక బాగా ఆలోచించు. మన దగ్గర ఏమంటారంటే పెద్దలు పూర్వీకులు పిల్లి అడ్డం వస్తే పార్వతీమాత అని అర్థం. కానీ మన దగ్గర పిల్లిలని దయ్యాలలాగా మాట్లాడటం చేత అది భూతల్లాగా కనబడుతుంది. కానీ ఇప్పుడు పిల్లి కూడా రానున్న రోజుల్లో పెంపుడు జంతువు అయిపోయింది కదా. ఇంట్లో ఉన్నది ఒక ఇంట్లో చూసాం, ఇంతలా ఉంది పిల్లి, ఇంతలా ఇంత మొహం ఉంది, వైట్ గా ఉంది. అది ఏందమ్మా ఏం చేస్తారు దాన్ని అది ఇది అంటే అది లేనిదే ఆవిడ ఉండదంట. అంటే ఈ మూఢనమ్మకాలన్నీ వట్టివే అంటారు. ముమ్మాటికి కాదా? పిల్లి శాస్త్రం చెప్పాలేమో ఇప్పుడు మరి మీకు పిల్లి గురించి మాట్లాడు, పిల్లి తత్వము పిల్లి శాస్త్రం గురించి చేయాలా? పార్వతీ మాత ఎందుకు చెప్పినానంటే శుభసూచికమైన విషయాన్ని అసూచికమని మాట్లాడతారు. మన వల్ల శుభ సూచికం కాదనుకుంటున్నారు అని అంటే నిజమే కదా. అమ్మ కరెక్టే చేసింది కదా పార్వతీ మాత. ఆడ పిల్లి అడ్డొచ్చిందని అంటే నీకు ఆడ ప్రమాదం ఉందనేదే కదా, మరి అది నీకు శుభ సూచికం కాదు కదా. దాన్ని పిల్లిని తప్పు పట్టద్దు అంటున్నా. నీ యొక్క వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్ణయం. భూత వర్త భవిష్యత్ వదిలిపెట్టేసి పిల్లిని ఎందుకు శంకర? అలాగే ఎడమ కన్ను అదిరితే మనకి అపశకునం. పురుషుడి విషయంలో ఎడమ కన్ను పురుషుడి విషయంలో ఎడమ కన్ను అదిరితే చెడు చూపు చూస్తున్నారు అని అర్థం. అంటే ఎవరు చెడు చూపు చూస్తున్నారు అని? ఎవరు నిన్ను చిరంజీవి అయితే చూడడు కదా, నీకు తెలిసిన వాడే చూస్తాడు కదా. నీకు తెలిసిన వాళ్ళే చూస్తారు కదా నిన్ను, మీ ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఇంకోడు ఏదో అంతే. కానీ నిన్ను రజనీకాంత్ చూస్తాడే చెన్నై నుంచి. నీకు చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడో నర దృష్టి చెడుగా అంటే నిజం అంటారా? అలా ఉండదు. మీరు మంచి ప్రశ్న. ఇంకోటి ఇందాక పార్వతీ మాత చెప్పింది కూడా అదే. ఎందుకంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ గాడ్ స్వామి. ఇప్పుడు బిడ్డ చూసి జాగ్రత్త అనడానికి హెచ్చరిక. ఇది చెడు కాదు. ఇప్పుడు ఈడ అదిరింది, ఈడ బాగా అదిరింది అనుకో, గుండె నొప్పి. అదే రైట్ సైడ్ అదిరింది అనుకో గుండె నొప్పి కాదంటారు. ఓపెన్ చెప్తున్నాయి కదా, రైట్ సైడ్ అదిరినా కూడా గుండె నొప్పి వస్తుంది. కానీ ఎడమ వైపు గుండె బరువు ఎక్కువ శాతం గుండెడం చేత ఎక్కువ ఫీల్ అవుతాం. గుండె దగ్గర నొప్పి వచ్చిందని చాలా మంది పోతే గ్యాస్ ట్రబుల్ వచ్చిందని అంటారు. ఇప్పుడు గుండె తప్ప గ్యాస్ తప్ప? మాట ఇప్పుడు నీకు చెప్పిన వాడిది తప్పు. నీకు కరెక్ట్ గ్యాస్ ట్రబులే స్వామి అని చెప్పేటోళ్ళు కావాలన్నా వద్దా? నీకు కావాలి. కరెక్ట్ గుండె కిందనే ఇక్కడ ఒక పేగు ఉంటుంది. ఆ పేగు గుండె కొంచెం డిస్టెన్స్లో ఉండడం చేత ఈడ నొప్పి కావడం వల్ల మనం గుండె నొప్పి అనుకుంటాము. డాక్టర్ పోగానే ఒక చిన్న టాబ్లెట్ రాస్తాడు, ఏదో గ్యాస్ టాబ్లెట్, 5-10 నిమిషాలు తగ్గిపోతుంది. ఇంకో వర్షను ఈడ నొప్పి వచ్చినందుకు నిజంగా గ్యాస్ అయితే ఆపరేషన్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అంటే నిన్ను నిర్దేశించి మార్చిన వాడు మాట చెప్పిన వాడిదే తేడా. అంటే గుడ్డిగా నమ్ముతున్నారంట. నమ్మకమే అది ముఖ్యంగా. ఎడ్యుకేషన్కి ఈ రోజుల్లో లోడ్ ఎక్కువైంది అంటున్నాను. పుస్తకాలు చదివి మస్తకానికి పని చెప్పండి అంటే మన వాళ్ళు డైరెక్ట్గా నేత్రానందం చెప్పేసి దాంతో క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనో హౌ అవర్ ఐస్ టాక్స్. కామం, మద్యం, మాంసం, ఇంకేదో మాట్లాడతారు. ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని ఇట్లా పెడతారు చూసావా, ఏదో సినిమాలో ఆహన పెళ్ళంటలు పెట్టి అది చికెన్ కూర అనుకుని తింటూ ఉంటాడు కదా. ఇప్పుడు మన మనుషులు చేస్తుంది, ఊహించుకుంటారు. ఎక్కడో సునామీ వస్తే ఇక్కడ వాళ్ళు కథ చదువుకుంటారండి.
సునామీ రావాలా రాకూడదు అనేది మన సంఖ్యాశాస్త్రం చెప్పట్లేదా, అవును. ఉగాది పంచాంగం చెప్పట్లేదా? ఇప్పుడు మనది ఏం లేదు ఇక ఓయ్ చదువుకోడరా అదురుకోడరా బెదురుకోడరా అంటే అందరి ప్రాణాలు అలా ఉండవు శంకరా. హైదరాబాద్ ఎత్తైన ప్రాంతము, కొన్ని భూకంపాలకు సంబంధించి కొన్ని ఉంటాయి. ఈ హెచ్చరికలు ప్రభుత్వం ఏం చేస్తే వర్షం వస్తే మునుగుతుంది హైదరాబాద్, అయితే ధర్మం. కానీ హైదరాబాద్ ఈ రోజున పైకి లేపగలిగినావా? లేపలేం కదా. జాగ్రత్తలు పడకపోతే ప్రమాదం. ఇక చివరి ప్రశ్న స్వామి, ఇది మీకు ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న దైవ స్వరూపుడైన శివుడికి ఏ ప్రాణి అయినా, మనుషులైనా జంతువులైనా ఎవరైనా ఒకటే. ఈ ప్రశ్న మీకు అడగాల్సింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కలని తీసేయండి అని ఒక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు కేరళలో కూడా అదే జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీలో మీరన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే వీధి కుక్కలను తీసేయమని ఇవ్వలేదు, అటాక్ చేసి రెబీస్కి గురవుతున్న ఏదైతే ఇల్నెస్, కొంచెం రోగం ఉన్న ఆ వీధి కుక్కలను తీసి కొంచెం స్టెరిలైజేషన్ అంటే కొంచెం వ్యాక్సినేట్ చేసి అంటే మరి మిగతా కుక్కలు ఆరోగ్యంగా ఉండే ప్రాంతంలో పెట్టి వాటిని ప్రమాదం ఒకసారి కాటేసిన దానికి రేబీస్ వస్తుంది అంటారు కదా, అలాంటి వాటిని వదలొద్దు అన్నారు. మీరు చెప్పింది ఏంటంటే ఒక 25 days క్రితం వచ్చిన అనౌన్స్మెంట్ కదా. రీసెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ కుక్కలన్నిటినీ కూడా భద్రతాయుతంగా వాటికి ఆహారమే కానీ ఇంకేదైనా కానీ ఒక నిర్దిష్టమైన ప్రదేశాల్లో పెట్టి వాటిని వదిలేయండి అన్నారు. అన్ని కుక్కలు దాడి చేయట్లేవు, కొన్ని రోగం వచ్చి గజ్జి పట్టి దాడి చేయడం వల్ల అదే శరీరం మీదకి వచ్చి ఆ వ్యాధి సోకడం చేత మనిషి కూడా వర్షాకాలంలో దాని ప్రకారంగానే బిహేవ్ చేస్తాడంటారు కదా, ఇలాంటి వాటికని ఇచ్చారు. ఇప్పుడు పరమశివుడికి ఇష్టమైనది భైరవుడు. ఇప్పుడు భైరవుడిని నిర్ణయం తీసుకున్నది ప్రజలని ఇబ్బంది పెడుతున్న కుక్కలని అన్నాడు. గో ఫర్ రీసెంట్ ఆర్టికల్. మీరు అన్న దాంట్లో వీధి కుక్కలను ఇబ్బంది పెడుతున్నాయి చేస్తున్నాయనంటే వే ఈజ్ ద వ్యాక్సినేట్. ఇఫ్ యూ గివ్ అ వ్యాక్సినేట్స్ టు ద డాగ్స్ మంత్లీ 3 months 1 year ఇస్తావు కదా, వాటి వల్ల ప్రమాదం లేదు. ప్రమాదం వల్ల వైల్డ్గా పెరిగింది. నువ్వు ఇప్పుడు నీ పేరేం పేరు మిత్ర? బాలా. నా పేరు రుద్ర కదా. బాలా రుద్ర ఇద్దరు గంటసేపు కూర్చొని గుద్దుకున్నారే అనుకోండి, నేను బలంగా గుద్దాని అనుకోండి, ఒక మూతి పగిలేటట్టు గుద్దిరా నిన్ను. తర్వాత నువ్వు కూడా నన్ను ఒక రాడ్ తీసుకొని నెత్తి వలగొట్టినావు అనుకో, మన ఇద్దరం మేడలు నిలబడ్డ ప్రమాదమా కాదా? ప్రమాదమే, సమాజానికి కూడా ప్రమాదం కదా. కాబట్టి కోపం అక్కడ కూడా చూపిస్తాం. అందుకని అలాంటి వ్యక్తులని దూరం పెట్టండి అన్నది. అంటే అలాంటి కుక్కలను మాత్రం ఇప్పుడు బాలా అని చెప్పిన ఎందుకంటే నేను వాటిని కుక్కలని కూడా అనదలుచుకోలేదు స్వామి, ఎందుకంటే అవి చాలా రక్షక కవచాలు. దానివల్ల గుడులు గోపురాలు ఎందుకు. నా తండ్రి ఇప్పుడు శివుడు ఉన్నాడు, నా శిష్యులు ఉన్నాడు, శివుడి లింగం కూడా పోయి పడుకుంటుంది, అది వచ్చి అందరు పోయినాక వచ్చి పడుకుంటుంది. మీరు ఏమన్నారా? ఎందుకంటాం అంటే బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుంది కదా, అలా ఉంటుంది. శివుడికి అబ్జెక్షన్ అంటే ఇప్పుడు బయట వీధి అంటే ఇలా మాట్లాడడానికి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కుక్కలు అనాల్సి వస్తుంది. అంటే న్యూస్ ప్రకారం పేపర్లో ఇప్పుడు కుక్కలు బయట ఎక్కడెక్కడో పడేసిన మాంసం తింటాయి. ఓపెన్ గా మాట్లాడుకుందాం స్వామి. ఆ మాంసం తింటాయి కదా, ఆ మాంసం ఎందుకు పాడై ఉన్నదో లేకపోతే ఇంజెక్టబుల్ ఉందో లేకపోతే ఏదో ఉన్న తర్వాత మరి దీని బిహేవియర్ మారుతుంది కదా. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ హస్ గివెన్ వన్ జడ్జిమెంట్, డోంట్ అలౌ ఫుడ్. ఆ వీళ్ళకి ఇయ్యొద్దు. ఇచ్చేది ఉంటే ఈ శానిటైజర్స్ ఈ వర్కర్స్ ఉంటారు కదా, కొంత WHO వాళ్ళు హెల్త్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక నిర్ణయమైన ప్రదేశంలో పెట్టండి అని ఉంటుంది. అంటే సమస్య కూడా ప్రజల నుంచే మొదలవుతుంది, కుక్కల నుంచి కాదంటారు. అలా అంటే మనం వేసే ఫుడ్ అంటే పాడైన ఫుడ్ పడేస్తాము, మనం తిని అది ఆ విధంగా తయారవుతుంది. మనం తింటామా పాడైన ఫుడ్? తింటాము. పాడైన చికెన్, పాడైన మటన్ వాళ్ళు ఎలా తింటది తెలుసా? అది అని ఆకలికి తింటది స్వామి. మనిషికి ఎంత ఆకలైనా ఆకులు తినడు స్వామి, గుర్తుపెట్టుకో. మరి మాంసాహారి అది, లేకపోతే దానికి పాలో పెరుగో తీసుకొచ్చి ఏదో పెడతాం కదా, పాడైంది పెడితే మరి దాని గుణగణం పాడు కదా మిత్ర. చేస్తున్న పొరపాట్లు మనం కొన్ని సర్దిద్దుకోవాలి. మనమే మొదలు చేస్తున్నాం, సమస్య పెడుతున్నాం. మరి ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు, మనలకు అర్థమవుతుంది, తినేసింది ఎంగిలి వాడేస్తుంటాడు ఆయన పోయి. ఎంగిలి మెతుకులు తిన్నాయి కదా ఉన్నాయి అవి. నీకు పెంచే ఓపిక లేదు, కనీసం వాటిని చూసే ఓపిక లేదన్నప్పుడు డోంట్ గివ్ ఏ దట్. అంత సెన్సిటివ్ ఉన్న ఫుడ్ ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు స్వామి. కుక్కల విషయంలో ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏముందనంటే చాలా మంది సోషల్ వర్కర్స్ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ ఒకటైతే మన వాళ్ళు చెప్పేది ఒకటి. అవును, ఇంజక్షన్లు ఇచ్చి వదిలేస్తుంటారు చాలా మంది. ఎన్నో ఉన్నాయి. ఇంజక్షన్ ఇచ్చి ఎందుకు వదులుతారంటే ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అది వేరే వాళ్ళని కాటేసిన ప్రమాదం కాదు అని. అంతేగాని ఇది పోయి ఎవరైనా కరవాలని ఇంజక్షన్లు ఇయ్యారు స్వామి, అందరి దగ్గర పోతాయి అవి. దాని మైండ్ డైవర్షన్ అయ్యే పరిస్థితులు ఉన్న కుక్కర్లని తీసేయమన్నారు వాళ్ళు. ఓకే సార్, అలాంటివి ఉన్నాయి కొన్ని ప్రశ్నలు, అది విషయం. ధన్యవాదాలు స్వామి. మీ విలువైన సమయం మా పురా లోకల్ ఛానల్కి కేటాయించి ఎన్నో విషయాలు అంటే ఆ శివుడికి
మా స్వాములకి మా సాధువులకి అందరికీ సమాజం ఒకటే, కుల మత జాతి భేదం తేడం లేకుండా అందరినీ సమానంగా చూడడమే మా ముఖ్య ఉద్దేశం అని మీరు చాలా క్లియర్గా చెప్పారు ఈరోజు ఇంటర్వ్యూలో. ఇంకొకసారి ధన్యవాదాలు స్వామి.